ముఖ్యంగా దేవుడు ఇచ్చినటువంటి ఏ సామర్థ్యాన్నైనా సరే మనము ఎట్లా ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎలా ఉపయోగించడం ద్వారా మనం దీవించబడతామో తదితర విషయాలను మనము అధ్యయనం చేయడానికి ప్రారంభిద్దాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు లేదా సభ్యురాలు ఒక విషయాన్ని వారు ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. మానవులకు ఉన్నటువంటి ఒక బలహీనత ఏమిటంటే ఒక్కొక్కసారి మన సామర్థ్యం ఏమిటనేటువంటిది మనకే తెలియదు. ఒక్కోసారి మనం చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా అది మన వల్ల అవుతుంది అనేటువంటిది మనకు అర్థం కాదు. దానివల్ల ఏమిటి అంటే మనం దాన్ని చేయటంలో విఫలమవుతూ ఉంటాం. అంటే తెలుగులో ఒక సామెత ఉంటుంది, మరి ఇక్కడ ఎలాంటి సామెత ఉంటుందో కానీ, చేతిలో వెన్నముద్ద పెట్టుకొని నెయ్యి కొరకు ఊరంతా తిరిగినట్టు అంటారు. అంటే వాస్తవంగా నెయ్యి అవసరమై ఊరంతా తిరిగారు. కానీ వీళ్ళ దగ్గర ఏముంది, దాన్ని ఏం చేయొచ్చు, నాకు కావాల్సింది నెయ్యి కదా అంటారు. నెయ్యే, కానీ దీన్ని కరిగిస్తే ఏమవుతుంది, కావాల్సింది అవుతుంది. అంటే నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు ఉపయోగించుకోవటం తెలియలేదు. ఒక్కోసారి మనం కూడా అలాగనే మన దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్ అనేటువంటివి ఏముంటాయో మనం గుర్తించం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొదట చేయవలసింది ఏమిటంటే, లూకాసు సువార్త మనం గమనించినప్పుడు 1వ అధ్యాయం మనం కనుక చూసినట్లయితే, లూకాసు సువార్త 1వ అధ్యాయము 49వ వచనము దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. 48, 49 వచనాలు చదువుకుందాం. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, సర్వశక్తి విమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? గబ్రియేల్ దేవదూత వచ్చి మరియకు ఒక సువర్తమానం తీసుకొని వచ్చాడు. దయాప్రాప్తురాలా నీకు శుభమని. ఏమిటి అని చెప్పేసి అంటే, నువ్వు గర్భవతివి కాబోతూ ఉన్నావు, ఒక కుమారుని కంటావు, కానీ ఆయన్ను యేసు అని పేరు పెట్టబోతున్నారు, ఆయన రక్షకుడు. ఈ విషయం అంతా కూడా చెప్పినప్పుడు ఆమె మొదట ఇది నాకు ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు వివరం అంతా కూడా తెలియజేసినప్పుడు అప్పుడు ఆమె ఏమని ఫీల్ అయింది? ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కనటము అంటే ఆమె ఏమని ఫీల్ అయింది? లేదు అవమానకరమైన విషయం కదా, దీనికి నేనే దొరికాను ప్రపంచంలో అని చెప్పేసి అందా? ఇంతమంది ప్రపంచంలో ఉన్నారు, ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎవరూ కన్యకలు గర్భవతి కాలేదు. దేవుడికి ఒక కన్యక గర్భవతి అయ్యి కుమారుని కని భూమి మీదకి రక్షకుడు రావాలంటే దానికి నేనే దొరికానా, ప్రపంచంలో ఎంతోమంది కన్యకలు ఉన్నారు కదా అని అనుకుందా? అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈరోజు దేవుని పని కొరకు మీరు కావాలి అని దేవుడు కనుక మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి, మీరు ఎట్లా ఫీల్ అవుతారు? రేపు మీటింగ్ ఉంది, ఖచ్చితంగా మీ అవసరం ఉంది, మీరు సెలవు పెట్టుకొని ఉండాలని అన్నారనుకోండి, ఎట్లా ఫీల్ అవుతారు? అది మనకు లభించినటువంటి హానర్ అని మనం అనుకుంటామా? రేపు మీతో పని ఉంది, దేవుని యొక్క పని, ఒక మీటింగో లేకపోతే సేవకు సంబంధించినటువంటి పనో ఏదో ఉంది కాబట్టి బ్రదర్ లేకపోతే సిస్టర్ కొంచెం రేపు మీరు సెలవు పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు నాకు అందుబాటులో ఉండగలరా? మన కన్యత్వాన్ని ఏమి దేవుడు అడగటం లేదు, అంత పెద్ద సాక్రిఫైస్ అడగటం లేదు. ఒక రోజు సెలవు పెట్టుకొని మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు దేవుని పని కొరకు మీరు కేటాయించగలరా అంటే దానికి మన సమాధానం ఏమై ఉంటుంది? అంతకంటే ధన్యున్నా నేను ధారాళంగా అని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? లేకపోతే లేదు బ్రదర్ ఇప్పటికే ఉన్న సెలవులన్నీ అయిపోయినాయి, ఇదేమో డిసెంబర్ నెల కదా, ఇంకా నాకు సెలవులేమి మిగలలేదు, దేవుని చిత్తమైతే 2022లో నేను చూస్తానులే. లేకపోతే నన్ను కాదు కానీ కొంతమంది ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు, పలానా బ్రదర్ని అడిగి చూడండి, పలానా సిస్టర్ని అడిగి చూడండి అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మరి ఎట్లా ఫీల్ అయింది మళ్ళొకసారి మనం చదువుకుందాం. 48, 49 వచనాలు. ఆంగ్లంలో అయితే అది 48వ వచనంలో ఉంటుంది. 48వ వచనంలో ఆంగ్ల రీతిగా చెప్తూ ఉంటుంది. ఆమె ఏముంటుందంటే, ఫర్ హీ హ్యాస్ లుక్డ్ ఆన్ ద హంబుల్ ఎస్టేట్స్ ఆఫ్ హిస్ సర్వెంట్, ఫర్ బిహోల్డ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ జనరేషన్స్ విల్ కాల్ మీ బ్లెస్డ్.
ఫ్రమ్ నవ్ ఆన్ వర్డ్స్, ఇప్పటి నుంచి ఆమె ఏమంటుందంటే, ఇప్పటి నుంచి ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అని అంటారు. అంటే ఆమె ఏం చేసిందంటే ఈ పని వల్ల వచ్చేటువంటి ఆ దీవెను గుర్తించింది. వాస్తవంగా కన్యకగా ఉండి బిడ్డను కనటం చాలా కష్టమైన విషయమే. ఇజ్రాయేలు సమాజంలో అయితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ దీనికి గనక నేను ఒప్పుకొని ఈ కార్యం గనక నేను చేయగలిగితే ఇది మొదలుకొని తరముల వారందరూ కూడా నన్ను ధన్యురాలు అంటారు. కాబట్టి ఇది గొప్ప కార్యము, దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకోవటము అది నా యొక్క ఘనత అని ఆమె గుర్తించింది. కాబట్టి ఏం చేసిందంటే ఆమె ముందుకు వచ్చింది. లేకపోతే సారీ ప్రభువా, గాబ్రియేలు కొంచెం ప్రభుతో చెప్పు, నేను ఐఎమ్ నాట్ రెడీ, కాబట్టి ఇంకెవరన్నా సెలెక్ట్ చేసుకోమని చెప్పు అని ఒక సారీ చెప్పి పంపి కూడా ఉండొచ్చు. అంటే మన బోటి వాళ్ళైతే అట్లనే చేస్తుందము. ఒకవేళ గాబ్రియేలు దేవదూతే వచ్చి ఇదిగో పలానా పనికి కన్యకగా ఉండి నువ్వు బిడ్డను కనాలంటే సారీ, అమ్మ నాన్న ఒప్పుకోరు, ముందు నేను ఒప్పుకున్న మా అమ్మ నాన్న ఒప్పుకోరు, కాబట్టి ఈ విషయంలో నన్ను ఏం బలవంతం చేయొద్దు అన్నట్లుగా కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ మరే విషయంలో కనుక చూసినట్లయితే ఆమెది దేవుని పని అని ఎప్పుడైతే గుర్తించిందో ఆమె ముందుకు వచ్చింది. ముందుకు రావటమే కాదు, దానివల్ల వచ్చేటువంటి దీవెన కూడా ఆమె గుర్తించగలిగింది. ఇక్కడ మరొక విషయం మనం గుర్తించవలసింది ఏమిటంటే దేవుని పనికి ఆమె అవసరాన్ని ఆమె గుర్తించగలిగింది. ఆమె ఎందుకు ముందుకు వచ్చింది అంటే దేవుని పనికి ఆమె అవసరము. రెండోది ఆమెలో ఉన్నటువంటి ఆ కన్యత్వము. ఈరోజు మనం కూడా ప్రతి మనిషికి కూడా దేవుడు కొంత సామర్థ్యం ఇచ్చాడు, కొన్ని టాలెంట్స్ ఇచ్చాడు. ఆ టాలెంట్ అనేటువంటిది దేవుడు ఏమి ఎదురు చూస్తూ ఉన్నాడంటే ఆ టాలెంట్ని మనం ఉపయోగించాలి అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రశ్న ఏమిటంటే ఈరోజు మనలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని మనం ఎంతమంది గుర్తించగలుగుతూ ఉన్నాం? ఇదిగో నాలో ఇటువంటి సామర్థ్యం ఉందండి, దేవుని కొరకు నేను ఖచ్చితంగా దాన్ని చేస్తాను అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మొదట ఒక ప్రశ్నతో మనం ముందుకెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏ సామర్థ్యమో, అది ఎటువంటిదైనా సరే, ఏ సామర్థ్యమో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఇదిగో నేనున్నాను కదండి, నాలో ఏ విధమైనటువంటి సామర్థ్యము లేదు అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ప్రశ్న అర్థమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళలో నాలో ఏ విధమైన సామర్థ్యము లేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఏ చేయి లేవలేదండి, దాని అర్థం ఏంటి? పోనీ ఇప్పుడు కష్టమైన ప్రశ్న అడుగుతాను. ఎవరు ఏ చేయి ఎత్తలేదు కదా, మీలో ఏ సామర్థ్యం ఉందో చెప్పండి. మీలో ఏ సామర్థ్యం ఉంది అని మీరు గుర్తించి చేయి ఎత్తలేదు? ఏమి లేదా? ఏముంది చెప్పండి, పర్వాలేదు చెప్పండి. నితీష్లో ఏముంది? నీలో ఏ సామర్థ్యం ఉంది? మనలో ఏ సామర్థ్యం ఉంది? మీరు కనుక గమనించినట్లయితే ప్రతి మనిషిలో కూడా ఒకటి కాదు, ఒకటి కంటే ఎక్కువే ఉంటాయి. ఉదాహరణకు కొందరు అంటే ఆత్మ సంబంధంగా కనుక చూస్తే ఇందాక తను వచ్చి ప్రార్థన చేశాడు, తను ప్రార్థన చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కొందరు పాటలు బాగా పాడతారు. నేను ఉదయం నుంచి చూస్తున్నాను, బ్రదర్ ఒకే పేరు పిలుస్తున్నారు పాటలు అంటే, పునీత్ అని పిలుస్తున్నారు. ఇంకెవరినైనా పిలుస్తారేమో చూస్తుంటే పొద్దుటి నుంచి పాటలన్నిటికీ ఆ బ్రదర్నే పిలుస్తూ ఉన్నారు. అని దీన్ని బట్టి వాళ్ళిద్దరూ పాటలు పాడేటప్పుడు మరి స్వరం బాగా కలగటమో లేకపోతే తను బాగా పాడగలగటమో దాన్ని బట్టి పిలుస్తూ ఉండాలి, అంతే కదా. మిగతా వాళ్ళు ఆ టైంకి రాలేదు అంటే టైంకి వచ్చేటువంటి సామర్థ్యం కూడా ఆ బ్రదర్లో ఉంది అయితే, అంతే కదా. అది కూడా ఒక టాలెంటే. కొంతమంది ఉంటారు టైం మన చేతిలోనే ఉంటుంది, కానీ ఏం చేస్తామంటే టైంకి రాము, దానికి చాలా ఎక్స్క్యూజులు చెప్తూ ఉంటాం. కానీ కొంతమంది ఉంటారు టైం అనే దగ్గర అసలు ఎక్స్క్యూజ్ చెప్పడానికి వాళ్ళు ఇష్టపడరు. ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, నేను కనుక టైంకి వెళ్ళలేకపోతే నేను మానేస్తాను, కానీ అట్లా మాత్రం ఎప్పుడు చేయను. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా లేట్ అవుతుంది అని అనుకుంటే దానికి కారణం ఏదైనా ఉంటే ముందే వాళ్ళకి ఫోన్ చేసి, బ్రదర్ మరి నాకు ఒక 10 నిమిషాలు లేట్ అవుతుంది, పర్లేదా రమ్మంటారా అయినా కానీ అంటే, ఏం పర్లేదు 10 నిమిషాలు లేట్ అయినా రండి అంటే నేను వస్తాను. లేకపోతే నేను మాత్రం వచ్చేసి నేను లేటుగా కూర్చోవటానికి అసలు నాకే మొహం సిగ్గేసింది. మళ్ళీ కొంతమంది లేటుగా వచ్చి ముందు దాకా వచ్చి కూర్చుంటారు.
కొందరైతే లేటుగా వచ్చారనుకోండి, పాపం అక్కడే కూర్చుంటారు, అందరికీ మొహం చూపించలేరు. మళ్ళీ వాళ్ళు లేటుగా వచ్చి ఇక్కడ దాకా కూర్చోవటం కాకుండా అడు జరుగు ఇడు జరుగు మళ్ళీ వినేవాళ్ళని నలుగురిని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఆ టాలెంట్ కూడా ఉంటుంది. లేటుగా రావటమే కాదు, మళ్ళీ నలుగురిని డిస్టర్బ్ చేసేటువంటి టాలెంట్ ఉంటుంది. అది అలాంటి చెడ్డ టాలెంట్లు కాదు, కానీ మనలో ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు మనకు ఒక టాలెంట్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. మొదట ఏం చేయాలంటే మనం దాన్ని గుర్తించాలి. గుర్తించటం మాత్రమే కాదు, దాన్ని ఎట్లా ఉపయోగించబోతూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఒక టాలెంట్ మనకి ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎట్లా ఉపయోగించబోతూ ఉన్నాం. పోనీ ఎట్లా ఉపయోగించాలి అని అడుగుతారు, మంచి ప్రశ్న. ఎట్లా ఉపయోగించాలి? ఇప్పుడు నాకు ఎవరైనా డబ్బు అప్పగించారనుకోండి, అప్పగించి ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచి వీటిని నేను పని చెప్తాను, దాని కొరకు ఖర్చు పెట్టు అని అన్నారు. ఇక ఎలాగూ నా చేతికి ఇచ్చారు కదా అని నేను నా ఖర్చులన్నింటినీ ఖర్చు పెట్టేసుకున్నా. నా భార్య కొరకో, నా పిల్లల కొరకో, నా కొరకో, ఇంటి కొరకో ఖర్చు పెట్టేసుకున్నాను. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? ఆయన డబ్బు నా దగ్గర ఉంచాడు. మరొక రకంగా చెప్పాలంటే ఆయన డబ్బు అంతా కూడా నేను దొంగిలించేసాను నా కొరకు. అంతేనా? దీనికి మనం పాలిష్డ్ వర్డ్లో అవసరం అని అంటాం, అంతే కదా. దొంగతనం అంటే నో బ్రదర్, అట్లా అనకండి. అవసరం వచ్చింది, ఖర్చు పెట్టుకున్నాను, కావాలంటే మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎవరైనా ఏదైనా మనకు అప్పగించినప్పుడు అది మంది కాదు, అది మన దగ్గర పెట్టాడు కానీ అది మంది కాదు. ఎవరిది? ఇదిగో బ్రదర్ ఈ 1000 రూపాయలు ఉంచి మీటింగ్కి ఖర్చు పెట్టండి అని అన్నారు అనుకోండి, బ్రదర్ దగ్గర ఉన్న బ్రదర్ది కాదు, అది వాళ్ళకి తెలుసు. అందుకనే ఖర్చు పెట్టిన తర్వాత ఇట్లా అయింది, ఇంత అయింది అని మనం చెప్తూ ఉంటామా బాధ్యతగా? నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, దేవుడు మనకు ఒక శరీరాన్ని ఇచ్చాడు, రక్తమాంసంలో కలిగిన శరీరము. నాది 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 అనుకుంటాం కానీ ఇది మంది కాదు. ఇది ఎవరిది? ఇచ్చిన దేవునిదే. మనలో జీవము ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, నా ఇష్టమని అంటాము, కానీ ఇది మంది కాదు. ఎవరిది? ఇది దేవునిది. మనకు కాళ్ళు, చేతులు, కళ్ళు, మూకు, ప్రతి విధమైనటువంటి అవయవం ఇచ్చాడు. ఇదంతా కూడా ఎవరిది? ఇదంతా దేవునిదే. మనం చేయగలిగినటువంటి కొన్ని ఎబిలిటీస్ ఇచ్చాడు, సామర్థ్యము. ఇదంతా ఎవరిది? మనం అంటాం కదా గాడ్ గివెన్ గిఫ్ట్ అని చెప్పేసి, దేవుడు ఇచ్చినటువంటి వరం అదంతా కూడా. మనం వాటిని ఆయన కొరకు ఉపయోగించాలి అని ఆయన ఇస్తే వాటన్నింటినీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? మన ఇంట్లో మన అవసరాలకి, మన పిల్లలకు, మన కుటుంబం కొరకు, ఇంకా చెప్పాలంటే నాకు, నా కుటుంబం కొరకు వాడుకుంటూ ఉంటాం దేవుడిచ్చినటువంటి అన్నీ. తీరా దేవుని పని దాకా వచ్చేసరికి మా దగ్గర ఏమీ లేదండి. కొంచెం 5 నిమిషాలు టైం ఇవ్వగలరా అంటే 5 నిమిషాలు కూడా కష్టమేనండి. ఒక పూట ఇవ్వగలరా అంటే పూట అంటే అస్సలు కుదరదండి. ఇలాగా దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం ఏమీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనం విఫలమైపోతూ ఉన్నాం. దేవుడు మనల్ని ధన్యులుగా చేయాలంటే, మనం దీవించబడాలి అంటే, ఇందాక మరియను చూసాం. మరియకు దేవుడిచ్చినటువంటి జీవితమే, దేవుడిచ్చినటువంటి శరీరమే, దేవుడిచ్చినటువంటి ఆ కన్యత్వమే. అయితే అది దేవుడు ఉపయోగించుకోవాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు, అయ్యా నువ్వు నాకు ఇస్తే ఇచ్చావు కానీ అందరికీ ఇచ్చి మరలా అలాగే నేను ఈ కన్యత్వం కావాలని అడుగుతున్నావా? అడగటం లేదు కదా. నన్ను ఒక్కదాన్ని మాత్రం ఎన్ని అడుగుతున్నావు, ఎందుకు అడుగుతున్నావు అని ప్రశ్నించిందా? అడగలేదు. ఎప్పుడైతే ఆ కన్యత్వాన్ని దేవుడు ఉపయోగించుకోవాలని అనుకున్నాడో, తన గర్భాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నాడో, ధారాళంగా అవును ప్రభువా నేను ఉన్నాను, నన్ను ఉపయోగించుకో, అంతేకాదు దీనివల్ల నేను ధన్యురాలను అవుతాను అనేటువంటి విషయం కూడా ఆమె గుర్తించింది. ఈరోజు దేవుడు మనకిచ్చాడు, మనకిచ్చిన తర్వాత మరలా దాన్ని మనం గనక ఉపయోగించాలి గనక అనుకుంటే, దేవుడు దాన్ని ఉపయోగించమని గనక అంటే, ఆయన కోరుకుంటే మనం ధారాళంగా ఉపయోగించడానికి ముందుకు రావాలి. దాని ద్వారా ఏమవుతామంటే మనం దీవించబడతాం. కానీ దేవుడు ఒకసారి ఇచ్చిన తర్వాత ఇది నాది, ఇంక నేనివ్వను అన్నటువంటి దూరంలో గనక మనం ఉన్నట్లయితే మనం ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఒక రకంగా దొంగిలించినటువంటి వారం అవుతుందని గుర్తించాలి. బైబిల్లో కనుక మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాలు మనం చదివేటప్పుడు ఇక్కడ తలాంతులను గురించినటువంటి ఉపమానాన్ని గురించి తెలియజేస్తూ ఉంటాడు. ఈ తలాంతులను గురించినటువంటి ఉపమానంలో ఇక్కడ ఏమి నేర్పించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. ఎట్లా ఉంటుంది పరలోక రాజ్యము అనేటువంటి చెప్తున్నాడు. అంటే పరలోక రాజ్యము అంటే పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి అని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏమిటా పరలోక రాజ్యము? సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే సంఘం అనేటువంటిది ఎట్లా ఉంటుందట? ఒక మనుషుడు దేశాంతరం ప్రయాణమై తన దాసుల్ని పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఎవరు ఆ దేశాంతరం వెళ్ళేటువంటి ఆ యజమాని అంటే ఆయన దేవుడు. ఆయన ఏం చేశాడంటే సంఘములో ఉన్నటువంటి మనందరికీ కూడా ఎలాగైతే యజమాని తన దాసులకు కొన్ని తన ఆస్తిని అప్పగించి వెళ్ళిపోయాడో అలాగా మనకు కూడా అప్పగించాడు. ఆయన ఏం అప్పగించాడు అంటే ఇందాక నుంచి చూస్తున్నాం కదా, ఆ తలాంతులు అంటే సామర్థ్యము, ఆ ఎబిలిటీస్ మనకి ఇచ్చాడు. ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. యజమాని ఎట్లయితే దాసులకు అప్పగించే ఆస్తిని ఉపయోగించండి అని వెళ్ళిపోయాడో మనకేం చేశాడంటే దేవుడు సంఘములో మనము ఉపయోగించాలని మనకు కొంత సామర్థ్యాన్ని ఇచ్చాడు. ప్రశ్న, ఇచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు మనకు సామర్థ్యాన్ని? ఉదాహరణకి ఒక్కొక్కసారి మనం చాలా చక్కటి వాయిస్ ఉంటుంది, చక్కటి గొంతున్నప్పుడు చక్కగా పాడగలుగుతారు. ఎవరిచ్చినటువంటిది అది? దేవుడిచ్చినటువంటిది. పాడండి అని చెప్పేసి అంటే వాళ్ళు లేదు మేము పాడటానికి ఇష్టపడటం లేదు అని అంటారు. కొంతమంది చక్కగా వాక్యం చెప్పేటువంటి సామర్థ్యం ఉంటుంది, చెప్పండి అంటే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు. అంతేకాదు అనేక రకాలైనటువంటి ఆ సామర్థ్యం ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఉపయోగించడానికి ఇష్టపడరు. మనం గుర్తించవలసినటువంటి విషయం ఏమిటంటే సామర్థ్యాన్ని ఇచ్చినటువంటిది దేవుడు. ఎవరైతే ఇచ్చారో ఇచ్చినటువంటి దాన్ని ఖచ్చితంగా ఆయన కొరకు మనం ఉపయోగించాలి. ఇందులో మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఈ ఉపమానంలో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు తన దాసుల్ని పిలిచాడు. దాసుల్ని పిలిచిన తర్వాత అక్కడ ఆయన ఎట్లా ఇస్తున్నాడో ఒక్కసారి గమనించండి. 15వ వచనము, అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. ఎట్లిచ్చాడు తలాంతులు? ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1. ప్రశ్న, అందరికీ సమానంగా ఇవ్వబడినాయా? ఇది మనం గుర్తించాలి. ఆయనలాగా నాకు మంచి గొంతు లేదుగా, వాళ్ళలాగా నాకు ఇది లేదుగా ఈ సామర్థ్యము, వీళ్ళలాగా అది లేదుగా అని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు కొంతమంది అయితే బాహాటంగా చెప్తారు, వాళ్ళకిలాగా నాకు అది లేదండి, వాళ్ళకున్న ఈ సామర్థ్యం దేవుడు నాకు ఇవ్వలేదండి అని చెప్తూ ఉంటాం. వాస్తవంగా దేవుడు అందరికీ సమానంగా ఇవ్వలేదు, దాన్ని గుర్తించాలి. కారణం ఏమిటి? ఎందుకు ఇవ్వలేదు? పక్షపాత? మరి ఎందుకు ఇవ్వలేదు? ఆయన దేవుడు అందరికీ సమానంగా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, గమనించండి. ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చాడట? ఉదాహరణకు మనం అంటాం, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, బాబు ఒక గ్లాసు నీళ్లు తెచ్చిపెట్టినాయన అంటే తెచ్చిపెట్టగలడు. లేకపోతే ఈ బాటిల్ అక్కడ ఉందనుకోండి, కొంచెం ఈ వాటర్ బాటిల్ అందుకున్నాయన అంటే అందుకోగలడు. అంతేగాని బయట ఒక 20 లీటర్ల వాటర్ క్యాన్ ఉంది, జస్టిన్ కొంచెం అందుకున్నాయన అంటే అందుకోగలడా? ఒకవేళ చెప్తే అది మన మూర్ఖత్వం, బుద్ధిహీనత అవుతుంది. ఎందుకంటే ఆ పిల్లవాడు అంత బరువు మొయ్యలేడు కదా. కానీ అందరూ తలా ఒక వాటర్ క్యాన్ తెస్తున్నారు అనుకోండి, తనకు కూడా ఏమనిపిస్తుంది? ఒకసారి చిన్నపిల్లలు ఉంటారు, అందరూ మోసేటప్పుడు నాకు కూడా ఒకటే వాడు నేను మోస్తాను కింద పడి ఏడుస్తూ కూడా ఉంటారు. లేదు నువ్వు మొయ్యలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఆగంటే వాళ్ళకి అర్థం కాదు. నాకు కూడా ఒకటే వాడు నేను చేస్తాను అంటారు. కానీ పెద్దవాళ్ళు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఇచ్చిన వాళ్ళు పడేస్తారు, వాళ్ళ వల్ల కాదు, వాళ్ళ సామర్థ్యం సరిపోదు దానికి, అని వాళ్ళ బలం సరిపోదు. దేవుడికి కూడా మన బలం ఏమిటి, మన జ్ఞానం ఏమిటి, మన సామర్థ్యం ఏమిటి ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే ఎవని సామర్థ్యము చొప్పున వానికి తలాంతులు ఇస్తున్నాడు. అది ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే వాళ్ళ సామర్థ్యాన్ని గమనించి ఆయన ఇస్తూ ఉన్నాడు. అయితే మీరు గమనించండి, 5 ఇచ్చాడు ఒకరికి, 2 ఇచ్చాడు ఒకరికి, 1 ఇచ్చాడు ఒకరికి. కానీ ఇక్కడ మనం గుర్తించేది ఏమిటంటే అసలు తలాంతే ఇవ్వబడినటువంటి దాసుడు ఎవరైనా ఉన్నాడా ఇక్కడ? అయ్యా నాకు అసలు 0 సామర్థ్యము, అందుకనే దేవుడు ఆ యజమాని నాకు అసలు ఏ తలాంతు ఇవ్వలేదు అనే దాసుడు ఎవరైనా ఉన్నారా? అంటే ప్రతి మనిషికి కూడా దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక సామర్థ్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైనా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆలోచన చేయండి, అసలు దేవుడు నాకు ఏ సామర్థ్యాన్ని ఇచ్చాడు, అసలు నేనేం చేయగలను? ఎందుకంటే ఏ సామర్థ్యము లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు. నో టాలెంట్ పర్సన్ ఎవరు కూడా ఉండరు. నా దగ్గర అసలు ఏ టాలెంట్ లేదండి అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు.
మనము ముందే ఏం చేయాలంటే చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ని వెలికి తీయాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మొదటే నేను ఒక సామెత చెప్పాను, మనుషుల పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళ దగ్గర ఏముందో మర్చిపోయి లోకమంతా ఎతుకుతూ ఉంటారు, నాకు అది కావాలి అది కావాలి అది కావాలని. ఒక్కోసారి చూడండి, ఒక్కోసారి పిల్లల్ని మనం చూసినప్పుడు వీడు చాలా తెలివిగలవాడండి, అయినా సరే వీడు చదవటం లేదు. వాళ్ళు తెలివిగల వాళ్ళే, కానీ ఏం చేస్తారంటే చిన్న చిన్న గోల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. ఒకసారి చూడండి, బాగా చదివేటువంటి పిల్లలు కూడా నువ్వేమవుతావంటే ఏదో చిన్న ఉద్యోగం చెప్తారు. ఎందుకు? దేవుడు నీకు మంచి తెలివితేటలు ఇచ్చాడు కదా, నువ్వెందుకు దీన్ని కోరుకుంటున్నావు? ఒక్కొక్కరు కొందరు ఉంటారు, వాళ్ళంతా మెరిట్ కాకపోయినా పెద్ద గోల్ పెట్టుకొని అక్కడికి వెళ్ళాలని వాళ్ళ వల్ల కాకపోయినా కష్టపడుతూ ఉంటారు. కానీ కొందరు ఉంటారు, వాళ్ళకి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చినా కానీ చిన్న చిన్న గోల్స్లు పెట్టుకొని అక్కడక్కడే ఉండాలని అనుకుంటూ ఉంటారు. దాన్ని వాళ్ళు ఏమని కవర్ చేసుకుంటారంటే ఉన్నదాంతో సంతృప్తి పట్టం అండి అని అంటారు. అలా అనిపిస్తుందేమో, కానీ మరొక రకంగా చెప్తాను వినండి. ఉన్నటువంటి దాన్ని గుంట తీసి గుంటలో పెట్టడం. నీకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, చదవగలిగిన పరిస్థితి ఉంది, నువ్వు బాగా చదువు, నువ్వు ఉన్నతమైనటువంటి ఉద్యోగంలోకి వెళ్ళు, నీ జీవితం నలుగురికి ఉపయోగించు, దేవునికి ఉపయోగించు. సామర్థ్యాన్ని ఇచ్చినప్పుడు ఇంతవరకే అని మనం ఎప్పుడు గుంట తీసి గుంటలో పెట్టినట్లుగా చేయకూడదు. అండ్ ఇందులో మనం చేయవలసింది ఏమిటంటే చిన్నపిల్లలను అప్పుడు చిన్నతనం నుంచే మనం వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ ఏమిటి అనేటువంటివి మనం వెలికి తీసి వాళ్ళకి చెప్తూ ఉండాలి. నాయన నువ్వు ఈ పని బాగా చేయగలవు, అమ్మ నువ్వు ఈ పాటలు అయితే బాగా పాడగలవు, లేకపోతే నువ్వు ఇది బాగా చేయగలవు అని మనం గుర్తిస్తూ ఉన్నామా పిల్లల్ని? ఒకసారి దురదృష్టం ఏంటంటే కన్న తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పిల్లల్లో ఏ సామర్థ్యం ఉందో తెలియదు. వీడు ఎందుకు పనికిరాడండి, నేను చెబుతున్నాగా అసలు వీడు ఎందుకు పనికిరాడు. అలాగా తిట్టి 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 నిజంగానే వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోతారు. కారణం ఏంటి? ఆల్రెడీ మా అమ్మ ఎప్పుడో చెప్పేసింది నేను ఎందుకు పనికిరానని, ఇంకెందుకు నేను అనవసరంగా ట్రై చేయటం. అంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా వాళ్ళని? మనకేదో కోపం వచ్చిందని మనం తిడుతూ ఉన్నాం, కానీ తిట్టేటప్పుడు కొంతమంది పిల్లలు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. అందుకనే మనం ఎప్పుడు అలాంటి మాటలు ఒక్కోసారి పెద్దవాళ్ళు అలా తిట్టేటప్పుడు నేను చెప్తూ ఉంటాను, అటువంటి తిట్లు ఎప్పుడు కూడా తిట్టకండి దయచేసి. ఎందుకంటే మీరు తిట్టేటువంటి తిట్టు మీరు కోపంలోనో ఆవేశంలో తిడితే వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. నిజంగానే నేను ఎందుకు పనికిరానేమో అని చెప్పేసి రేపు వాళ్ళు ఏ ప్రయత్నం చేయకుండా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే జెన్యున్గా అప్రిషియేట్ చేయాలి. ఎవరిలో అయితే ఏ సామర్థ్యం ఉందో, అంటే ఒకసారి ఒక తల్లి చెప్తుంది, వీడు పొగిడితే మాటేండండి అందుకే నేను చెప్పటం లేదు, వాడు నిజంగా వాళ్ళు ఆ టాలెంట్ ఉంది, కాకపోతే నువ్వు ఇది బాగా చేస్తావురా అన్నారనుకోండి ఇంకాడు మాటేండు. అందుకని ఏం చేయాలి, మనం బాగా చేసినా కానీ ఏం బాగలేదు అనాలి. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకసారి హ్యాండ్ రైటింగ్ చక్కగా రాసుకొని వస్తారు, వీళ్ళు ఏం చేస్తారంటే అయినా బాగలేదు అంటారు, ఇంకొంచెం డెవలప్ అవుతాడేమో అని. ఇక నేను ఎంత రాసినా బాగోట్లేదు కదా ఇంకెందుకులే కష్టపడటమని ఆపేస్తాడు ఇక అక్కడ. అదే ఒకవేళ మనం జెన్యున్గా అప్రిషియేట్ చేస్తే నైనా బాగా రాసావు, ఇంకొంచెం బాగా రాస్తే కనుక బాగుంటుంది అని చెప్తే ముందు అది ఎంతవరకు బాగుందో, వాళ్ళలో ఎంతవరకు సామర్థ్యం ఉందో దాన్ని ముందు మనం చెప్పాలి. నువ్వు ఇంత బాగా రాస్తున్నావు, లేకపోతే నువ్వు ఇంత బాగా చదువుతున్నావు, లేకపోతే నీకు ఈ టాలెంట్ ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మనం చెప్పాలి. ఇక్కడ మనం గుర్తించేటువంటి విషయం ఏంటంటే తలాంతులు గురించినటువంటి ఉపమానంలో దేశాంతరం వెళ్ళేటువంటి యజమాని ప్రతి దాసునికి కూడా తలాంతి ఇచ్చాడు. నో టాలెంట్ అనేటువంటిది ఎవరికి లేదు, అసలు తలాంతీలు ఇవ్వబడినటువంటి దాసుడు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ మనము సంఘంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా మనలో ఒక తలాంత్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనం కొంత సమయం తీసుకుందాం, మనలో ఏ తలాంతులు ఉన్నాయో ఒకసారి అట్లీస్ట్ యవ్వనిస్తులు కొద్దిమంది చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీలో ఏ తలాంతు ఉందో, వీళ్ళని నేనేమి వేలు చూపించను, మీరే చెయ్యెత్తి చెప్పండి. పెద్దవాళ్ళు కూడా చెప్పండి, పర్వాలేదు. ఒక్కసారి మీలో ఉన్న తలాంతుని మీరు బయటికి తీయండి, ఒకసారి ఆలోచన చేయండి, ఒక నిమిషం ఆలోచన చేయండి. మీలో ఏ తలాంతులు ఉన్నాయి, ఏది మీరు బాగా చేయగలుగుతారు? మీరు పాటలు బాగా పాడతారు, అవును, మీకు అక్కడికి ఆంధ్ర వస్తే కూడా ప్రైజులు మీకు వచ్చినాయి. పాటలు బాగా పాడతారు, వాళ్ళు కూడా అన్నారు హూబ్లీ సంఘస్థులు పాటలు బాగా పాడుతున్నారని. ఇంకా పర్సనల్గా అసలు మీరేం బాగా చేయగలుగుతారు? మీరు వాక్యం బాగా చెప్తారు, ఓకే. ఇంకా పాటలు కూడా బాగా పాడతారు, ఇంకా పాటలు, వాక్యము, ఇంకా సిస్టర్ మీరు చెప్పండి.
పరిచర్య అంటే ఏమేం చేస్తారు? సర్వీస్ చేయటము, ఓడవటం కానీ, చేపలు వేయటం కానీ. ఇది నాకు చేతరాదు అనేవాళ్ళు అసలు ఎవరు ఉండరు, అంతే కదా. వాక్యం అంటే నాకు చేత కాదండి, పాటలు అంటే అది కూడా నా వల్ల కాలేదండి అని చెప్పేసి అనొచ్చు. కానీ ఓడవటం కూడా చేత కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నిజమండి, మీరు నమ్మండి, నాకు చేతికి చీపిరిస్తే కూడా ఓడవటం రాదనే వాళ్ళు ఉంటే నిజంగా అది అబద్ధమే. చిన్న పిల్లల చేతికి ఇస్తే కూడా ఓడవటం చేత అవుతుంది, అంతేనా? ఓడవటం కానీ, కుర్చీలు వేయటం కానీ, లేకపోతే ఒక గుడ్డ తీసుకొని నీట్గా తుడిచిపెట్టడం కానీ, వచ్చేసరికి మంచినీళ్ళు పెట్టడం కానీ, చేపలు వేయటం కానీ, ఇది చేయటం ఎవరికి రాదా? రాదా? మరి ప్రశ్న, ఇప్పుడు ఈ సామర్థ్యం మనకు ఉంది కదా, ఆ తలాంతును దేవుడు మనకి ఇచ్చాడు కదా, వాటిని ఉపయోగించే వాళ్ళు ఎంతమంది? ఇదిగో అండి, నాకు ఓడవటం వచ్చు కాబట్టి, ఇవి వేయటం, కుర్చీలు చేపలు వేయటం వచ్చు కాబట్టి ప్రతి ఆదివారం నేనే ఆ పని చేస్తున్నాను, నాలో ఉన్న తలాంతును ఉపయోగిస్తున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు. ఇంకా ప్రతి వారం మీరేనా? ఇంకెవరికి ఎవరా? ఒకసారి ఒక ఊరు వెళ్తే ఒక స్థానిక సంఘంలో చెప్పారు, ఆమె చనిపోయారు ఇప్పుడు, మన సుధీర్ గారి స్థానిక సంఘంలో. సుధీర్ గారు అంటే కొమ్మెరులో అనమాట. సుధీర్ గారు పనిచేసేటువంటి స్థానిక సంఘంలో అక్కడ వాళ్ళ నాన్నగారు పనిచేస్తారు. ఆమె చర్చి బిల్డింగు ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ఇల్లు ఎలా ఊడ్చుకుంటారో ఆమె వచ్చి చర్చి బిల్డింగ్ ఆదివారం మాత్రం కాదు, ప్రతిరోజు ఆమె ఊడ్చి వెళ్ళేది. చనిపోయింది ఆమె. ఒకసారి నాకు కొత్తలో పరిచయం చేసినప్పుడు ఆమెను ఈమె చేస్తుంది ఆ పని అని. ఆమె ఆ పని ఎవ్వరికి వదిలిపెట్టలేదు, ఆమె చేసేది. చనిపోయే వరకు కూడా ఆమె చేసింది. అయితే మనలో ఎంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది? ఒక విషయం నేను చెప్తాను, మీరేం తప్పుగా అనుకోవద్దు. ఇల్లు మనం ఎంతైనా ఊడ్చుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చీపిరి పట్టుకోవాలంటే కొంతమంది షేమ్ ఫీల్ అవుతారు, తెలుసా? అట్లెవరు ఇంట్లో ఊడ్చుకోవటం మాకేం కొత్త కాదండి, ఇంకా దేవుడి దగ్గరకు వచ్చి ఊడిస్తే దీవెన కదా అని పాజిటివ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీకు ఒక విషయం చెప్తాను నేను. ఇలాగనే ఒక స్థానిక సంఘంలో కుర్చీలు వేశారు, అంతా అయిపోయింది, ఆరాధన కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి, ఇంకొక అరగంట ఉంది. ఒక పిల్లవాడు వచ్చాడు, ముందుగా వస్తే సేవకుడు ముందే వచ్చేసాడు, నాయన ఈ గుడ్డ తీసుకొని కొంచెం కుర్చీలు తుడు అని చెప్పేసి అన్నాడు. ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చింది, మా అబ్బాయికి ఇంత నీట్గా స్నానం చేయించి బట్టలు వేపించి పంపిస్తే మా ఓడి చేత కుర్చీలు తుడిపిస్తావా అని అక్కడే మొదలుపెట్టింది. మా అబ్బాయి తప్ప ఎవడు దొరకలేదా నీకు, ఏం పని ఈ పని, సేవకులు అయ్యండి మీరని. తప్ప ఆయన చేసింది. ఈలోపు జనాలు వస్తూ ఉన్నారు, ఆమెమో కొంచెం కోపంలో ఉంది, సరే అమ్మ తర్వాత మాట్లాడదాంలే ఉండని చెప్పేసి అంటే అప్పటికి ఆగింది. అయిపోయాక మాట్లాడదాం ఆరాధన. ఆరాధన అయిపోగానే గుర్తుపెట్టుకొని వచ్చి అయిపోయాక మాట్లాడుతా అన్నారుగా, చెప్పండి ఇప్పుడే అంటుంది. అంటే ఆమె దాన్ని ఎట్లా తీసుకుంది? అవమానంగా తీసుకుంది. నా బిడ్డని, మా కుటుంబాన్ని మీరు అవమానించారు, అంతేగాని మా అబ్బాయికి ఎంత దీవెన దక్కింది, మా అబ్బాయి ముందు రావటం వల్లే కదా దక్కింది, నాయన ప్రతి ఆదివారం ఇట్లనే నిన్ను రెడీ చేసి ముందు పంపించేస్తా అరగంట, నువ్వు వెళ్ళి చక్కగా పని చేయి నాయన, ఎందుకంటే నీ చిన్న జీవితము చిన్న చేతులైనా కానీ నీ చేతులు దానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి నువ్వు వెళ్ళు అని ప్రోత్సహించగలిగిందా? ఇప్పుడు ఆ తల్లి పోట్లాట విన్నటువంటి ఆ కుర్రోడు ఏం నేర్చుకుంటాడు? అంటే కుర్చీలు తోడవటం అనేటువంటిది అవమానం అన్నమాట, అంటే ఇటువంటి పని ఎప్పుడు చేయకూడదు అనమాట. జీవితంలో మరలా పని చేస్తాడా? చేయడు. ఈరోజు వాస్తవంగా మనమే ఏం చేస్తున్నామంటే మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం ఉపయోగించటం లేదు, మన దీవెన్ను మనమే పోగొట్టుకుంటూ ఉన్నాం. కానీ మరియా దేవుడు దాన్ని అడిగి దేవుడు దాన్ని ఉపయోగించుకుంటాను అనగానే ధారాళంగా ఆమె ముందుకు వచ్చింది. ఇది మొదలుకొని తరాలలో నన్ను ధన్యురాలు అని అంటారు అని ఆమె ఆ ఘనతను చూడగలిగింది. ఈరోజు మనం ఏం చూడలేకపోతున్నామంటే ఇది అవమానము అని అనుకుంటున్నాం, కానీ దీనివల్ల నేను దీవించబడతాను అనేటువంటి విషయాన్ని మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఏ మనిషి కూడా నాకు ఏ సామర్థ్యము లేదు అనేటువంటి మనిషే ఉండడు. కానీ మరి ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే విఫలమవుతూ ఉన్నాం, మన సామర్థ్యాన్ని గుర్తించడంలో విఫలమవుతూ ఉన్నాం. వాస్తవంగా ప్రతి మనిషి వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని కనుక తీసి ఉపయోగించడం మొదలు పెడితే స్థానిక సంఘంలో పోటీ పడాలి, ఏ పని అన్నా కానీ పోటీ పడాలి, దొరకనే దొరకదు, అంతే కదా. ఇప్పుడు ఓడవటానికి ఒకళ్ళు వచ్చారు, అందరూ నేను ఊడుస్తానంటే అమ్మ రోజు మీకే ఇవ్వటం కుదరదు, ఎందుకంటే అందరూ పోటీ పడుతున్నారు కాబట్టి వారానికి ఒకళ్ళు ఓడవండి, వారానికి ఒకళ్ళు. 7 రోజులు ఉన్నాయి కదా, 7గురు ఓడవటానికి 10 మంది 20 మంది వస్తే
అమ్మ వారానికి ఒక రోజు కూడా సారీ మీకు ఎవరికి కూడా దొరకదు, మీరు నెలలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. 30 మంది వచ్చారనుకోండి, నెలలో ఒక్కొక్కరికి ఒక రోజు మాత్రమే వస్తుంది. ఈ రోజు ఊడిస్తే మళ్ళీ నెలకే, ఇక మధ్యలో మీరు నాకు కావాలని కూడా అడగొద్దు. అయితే అంతవరకు పోటీ పడుతున్నారా? పడతామా? నిజంగా మన ఆరాధన కార్యక్రమాలు కానీ లేకపోతే స్థానిక సంఘాలు సేవా పరిచర్యలు విధానాలు అనేటువంటివి ఎట్లా ఉన్నాయంటే, మనము స్టార్ట్ అయ్యేటప్పుడు వస్తాం అంతే కదా, లేదంటే ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాల ముందు వస్తాం, మరలా ఎప్పుడు వెళ్ళిపోతాం? ముగింపు ప్రార్థన ఆమెన్ అనగానే ఇక అంతే, అక్కడ కనబడరు. మీరు సినిమా థియేటర్ ఎట్లాగైతే 5 నిమిషాల్లో 100 మంది 1000 మంది ఉన్న ఖాళీ అయిపోయిద్దో, ఇక్కడ కూడా 5 నిమిషాలు అయ్యేసరికి మళ్ళీ ఎవ్వరు కనబడరు. కానీ కొందరు ఉంటారు, చాలా కొద్దిమంది, ఇందాక చెప్పినట్లుగా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ కుర్చీలన్నీ తీసి చక్కగా పక్కన పెట్టి మళ్ళీ చాపలన్నీ మడత పెట్టి మళ్ళీ ఊడ్చి ఆ తర్వాత ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. కొద్దిమంది, చాలా కొద్దిమంది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని ఉపయోగించేటువంటి వాళ్ళు. కాబట్టి ఈరోజు మనం గుర్తించవలసినటువంటి అవసరం ఏమిటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మనం అసలు గుర్తించామా? నేనేం చేయగలను అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడైనా గుర్తించారా? దీన్ని నేను దేవుని కొరకు ఉపయోగించాలి అని ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? ఎందుకంటే ప్రతి మనిషి, ఇందాక బ్రదర్ చెప్పారు, నేను పాటలు పాడతాను, నేను వాక్యం చెప్పగలనని. ప్రతి మనిషి ఒకవేళ పాటలు పాడలేకపోవచ్చు, ప్రతి మనిషి వాక్యం చెప్పలేకపోవచ్చు. కానీ స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి ఒక పొరపాటు ఏమిటంటే, ఇక్కడికి వచ్చి నిలబడి చేస్తేనే సేవ చేసినట్లేమో అని అనుకుంటారు. అంటే ప్రార్థన చేయటమో, పాటలు పాడటమో, లేకపోతే వాక్యం చెప్పటమో, లార్డ్ సప్పర్లోనో ఇది మాత్రమే అని అనుకుంటారు. ఇది మాత్రమే కాదు, అసలు ఇక్కడ ఈ పని జరగాలంటే దీని వెనకాల, కథ వెనకాల చాలా పని ఉంటుంది. ఏమిటో తెలుసా? ఆదివారం పని జరగాలంటే శనివారం నుంచే మొదలవుతుంది. శనివారం అంటే ముందు రోజు నుంచే ఆ పాత్రలన్నీ కడగటం కానీ, తుడవటం కానీ, రెడీ పెట్టడం కానీ, లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే శనివారం వచ్చేసి ముందు చర్చ్ బిల్డింగ్ అంతా కూడా ఊడ్చేసి మొత్తము కూడా కడిగేయటము, తూడ్చేయటము, ఇదంతా శనివారం నుంచే చేస్తూ ఉంటారు. చేసి పెద్ద పెద్ద చర్చ్ బిల్డింగ్లు అయితే శనివారం నైటే మొత్తం కూడా ఏర్పాట్లు చేసేస్తూ ఉంటారు. ఇది జరగాలి అంటే తెర వెనక నుంచి ముందు రోజు నుంచే ప్రిపేర్ అవుతుంది. ఒక్కొక్కసారి అయితే 4-5, ఒక్కొక్కసారి అయితే 10ల సంఖ్యలో కూడా, పెద్ద స్థానిక సంఘాలు అనుకోండి 10ల సంఖ్యలో వచ్చి వాళ్ళందరూ కష్టపడితే కానీ ఆదివారం ఆరాధన జరగదు. కొంతమందికి అదేమీ తెలియదు, ఆదివారం వచ్చి కూర్చోవటము, ఆమెన్ అనగానే వెళ్ళిపోవటము, ఇంతవరకు మాత్రమే తెలుసు. కానీ దీని వెనకేం జరుగుతుంది, దీనికి తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది తెలియదు. కాబట్టి మనం చేయవలసింది ఏమిటంటే, దేవుడు మనకు ఏ సామర్థ్యాన్ని అయితే ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించాలి. ఉదాహరణకు కొంతమందికి ఎలక్ట్రీషియన్ అంటే వాళ్ళ కరెంటు పని తెలుసు, లేదంటే కొంతమందికి ప్లంబింగ్, ఇది ఇందాక సిస్టర్ చెప్పారు కదా, ఓడవటము, కడగటము, తూడవటము, ఇటువంటి పనులు ఉంటాయి కదా. చర్చి బిల్డింగ్లో అనేకమైనటువంటి పనులు ఉంటాయి, సేవలో అనేకమైనటువంటి పనులు ఉంటాయి. వాటన్నింటిలో కూడా మనం ఉపయోగించవచ్చు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు నేరుగా వచ్చి పాట పాడలేరు, నేరుగా వచ్చి వాక్యం చెప్పలేరు. కానీ చిన్న పిల్లల్ని సండే స్కూల్ బాగా లీడ్ చేయగలరు. అంటే వాళ్ళు ఎక్కడ ఉపయోగపడవచ్చు? చిన్నపిల్లల్ని లీడ్ చేయడంలో ఉపయోగపడవచ్చు. కొంతమంది పోనీ చిన్నపిల్లల్ని లీడ్ చేసేటువంటి దానిలో కూడా వాళ్ళకి టాలెంట్ ఉండదు. కానీ వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా అరవకుండా, మాట్లాడకుండా చక్కగా క్రమంగా కూర్చోబెట్టడం వచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు? ఇంకా ఒకవేళ అలా కాకపోయినా కానీ కొంతమంది అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు అందరి మాట తీరు ఒకలాగా ఉండదు. ఒక్కోసారి సేవకుల మీద ఒక కంప్లైంట్ ఏంటంటే, వాక్యం బ్రహ్మాండంగా చెప్తాడు కానీ మాట్లాడటం రాదండి, కసురుకుంటూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు, అట్లా ఇట్లా అని. కానీ కొంతమంది ఉంటారు చాలా ప్రేమగా మాట్లాడతారు ఎదుటి వాళ్ళతో. అసలు వాళ్ళ మాట వింటేనే చాలా ప్రేమ కలిగిన మనిషి అని ఫస్ట్ టైంలోనే చెప్పేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడం రాకపోయినా, పాట పాడటం రాకపోయినా పరామర్శించటం ఇటువంటిది కనుక ఉందనుకోండి, మనము ఆ విధంగా పరామర్శించవచ్చు. అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో లిస్టు తీసుకొని, ఒక్కోసారి స్థానిక సంఘాల్లో అనారోగ్యంతో ఉంటాయి కదా. స్థానిక సంఘాల్లో జరిగే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఈ సిక్ పీపుల్ అందరినీ కూడా ఎవరు కలవాలి? వెళ్ళి సిక్ పీపుల్ ఉంటారు కదా, జ్వరమో, దగ్గో, తుమ్మో, ఏదో అదో ఇదో, ఆ సర్జరీలో, ఆపరేషన్, హాస్పిటలైజ్డో ఉంటారు కదా. వీళ్ళందరినీ కూడా ఎవరెళ్ళి కలిసి పరామర్శించాలి? చెప్పండి, మనసులో ఉన్న మాట చెప్పండి. మీకేగా జీతం ఇస్తున్నాం, మీరే చూసుకోవాలని అంటూ ఉంటారు స్థానిక సంఘాల సేవకులను. మరి మీరేం చేస్తారంటే, మా పనులు, మా ఉద్యోగాలని మేమేం అవి చూసుకుంటామో, వీళ్ళు మాత్రం ఇవి చూసుకోవాలి. కానీ తీర్పు దినంలో జరిగేటువంటి విషయం ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనము, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంను స్వతంత్రించుకోండి.
ఇది తీర్పు దినంలో జరగబోయేటువంటి కార్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. తీర్పు దినంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ కుడివైపు ఎడమవైపు అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా రెండుగా ఆయన విభజించబోతూ ఉన్నాడు. కుడివైపు ఉన్నటువంటి వాళ్ళను నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని అంటున్నాడు. కారణం ఏమిటంటే 35, నేను ఆకలి గొంటిని నాకు భోజనం పెట్టారు, దప్పిగొంటిని దాహం ఇచ్చారు, పరదేశినై ఉంటిని చేర్చుకున్నారు, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చారు, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చారు, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చారని చెప్పాను. అందుకు వారు ఎవరు? వీళ్ళు కుడివైపున ఉన్నటువంటి వాళ్ళు నీతిమంతులు, అంతేనా? సేవకుల ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు అంటే ఏమడగబోతున్నాడు క్రీస్తు ప్రభు తీర్పు దినంలో? ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలను ఏమడగబోతున్నారంటే ఎడంవైపు ఉన్న వాళ్ళని, నేను ఆకలి కొన్నాను నాకు భోజనం పెట్టలేదు, దప్పి కొన్నాను దాహం ఇవ్వలేదు. అక్కడ కనుక మీరు చూసినట్లయితే నేను పరదేశిగా ఉన్నాను కానీ నన్ను చేర్చుకోలేదు, దిగంబరిగా ఉన్నాను నాకు వస్త్రాలు ఇవ్వలేదు, రోగిగా ఉన్నాను, చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడరాలేదని అంటున్నారు. అయ్యా నీకెప్పుడయ్యా ఇలాగంతా జరిగింది, మేమెప్పుడు చేయలేదు అని చెప్పేసి అంటే, అల్పులైన ఈనా సహోదరులో ఒకరికి చేయలేదు కాబట్టి మీరు నాకు కూడా చేయలేదు. ఎవరిని అడుగుతున్నారంటే సేవకులను మాత్రం కాదు. ఎవరిని అంటే ప్రతి క్రైస్తవురాలి బాధ్యత ఏమిటంటే అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళను పరామర్శించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎప్పుడైనా ప్రార్థన చేస్తూ ఉంటారు కదా, చర్చిలో పలానా వాళ్ళకి బాగలేదు అని ఇక్కడ సేవకులు ప్రార్థన చేశారనుకోండి, వెంటనే వాళ్ళ పేర్లు ఏంటో వాళ్ళ కుటుంబాలు ఏంటో మీరు నోట్ చేసుకొని మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళని పలకరించి పరామర్శించి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు స్థానిక సంఘాల్లో? పరామర్శించడం మన వల్ల కాదా? అమ్మ ఎట్లా ఉన్నారు, ఇదిగో మీకు ఆరోగ్యం బాగలేదట కదా, హాస్పిటల్లో ఉన్నారట కదా. కొంతమంది అంటారు అలా పరామర్శించడం వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల ఏంటి మేలు అని. ఏమిటి మేలు? అలా పరామర్శించడం వల్ల ఏమిటి మేలు? రెండు సందర్భాల్లో పరామర్శ అనేటువంటిది అవసరమని ఇక్కడ అంటూ ఉన్నాడు. ఎక్కడెక్కడ అంటే మీరు గమనించండి, రెండు సందర్భాలలో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 35వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే 35వ వచనము, నేను రోగినై ఉంటిని చెరసాల్లో ఉంటిని. ఈ రెండు సందర్భాల్లో నన్ను చూడవచ్చితిరి. రెండు సందర్భాలు, ఒకటి రోగి, రెండు చెరసాల్లో ఉంటిని. ఎప్పుడైతే ఒక మనిషి బాధలో ఉన్నాడో, అంటే రెండు సందర్భాల్లో కూడా బాధలో ఉన్నప్పుడు మనిషి అనేటువంటి వ్యక్తి, మానవుడికి ఎమోషన్స్ ఉంటాయి, అంతే కదా. ఎప్పుడైతే అటువంటి దుఃఖంలో ఉంటారో, బాధలో ఉంటారో, దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం ఏం చేస్తుందంటే మనిషిని కృంగిపోయేటట్లుగా చేస్తుంది. మీరు బాగా గమనించండి, మనిషి ఎప్పుడైతే దుఃఖం వస్తుందో కృంగిపోతాడో ప్రార్థనలు కూడా మానేస్తారు వాళ్ళు. ఒక రకంగా దేవుని మీద కూడా ఏం చేశాడులే దేవుడు ఇట్లా కూడా అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ బాధల్ని బట్టి దేవుడిని వదిలేసేవాళ్ళు, ప్రార్థనని వదిలేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా మనం అందరం ఉన్నాము అనేటువంటిది ఎప్పుడు తెలియాలి వాళ్ళకి? ఉదాహరణకి మనమే అనారోగ్యంగా ఉన్నామనుకోండి, స్థానిక సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 10 కుటుంబాలు 20 కుటుంబాలు, బ్రదర్ మీరేమీ భయపడొద్దు, మేమందరం కూడా ఉన్నాము, మేమందరం ప్రార్థన చేస్తున్నాము అని వచ్చి పలకరించి వెళ్తూ ఉంటారు. రూపాయి డబ్బులు ఇవ్వకపోయినా పలకరించి వెళ్ళారనుకోండి, మనోధైర్యం రాదా మీకు? నాకేంటి చాలామంది ఉన్నారు, నా కొరకు ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడైతే వచ్చి వెళ్ళారో వీళ్ళందరూ కూడా నా వాళ్ళే, నాకు ఇంతమంది మనుషులు ఉన్నారు అని అనిపించదా? అనిపిస్తుంది కదా. అంటే మేము ఇంట్లో ఉండి ప్రార్థన చేస్తున్నామండి అంటారు కొందరు. నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసేది వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? క్రీస్తు ప్రభు ఇంట్లో ఉండి ప్రార్థన చేశారా కనీసం అని అడిగాడా? చూడవచ్చితిరి, మీరు చూడరాలేదు అంటే మనం వెళ్ళటాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కొందరు ఒకవేళ ఇక్కడికి వచ్చి పాటలు పాడలేకపోవచ్చు, ప్రసంగాలు చేయలేకపోవచ్చు, కానీ ఇది ఖచ్చితంగా చేయొచ్చు. కాబట్టి మన బాధ్యత ఏమిటి అంటే దేవుడు మనకు ఏ సామర్థ్యాన్ని అయితే ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. ఈరోజు మోడర్న్ డేస్లో కూడా మీరు చూసినట్లయితే ఆధునిక యుగంలో స్థానిక సంఘాల్లో ఇది ఇవాళకి కూడా చాలా పెద్ద సమస్య, చాలా పెద్ద కొరత. ఆదివారం వచ్చి కూర్చొని ఆరాధన చేసుకొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళుగానే ఉంటున్నారు, కానీ ఆ ప్రేమ ఒకరినొకరు. ఉదాహరణకు మీరు గమనించండి, 50 కిలోమీటర్ల అవతల ఎక్కడో మీ చుట్టాలో బంధువులో ఉన్నారు, వాళ్ళకి పాపం హాస్పిటల్లో ఆపరేషన్ చేసి మంచం మీద ఉన్నారు. ఇక్కడి నుంచి మీరు వెళ్తారా వెళ్ళరా?
50 కిలోమీటర్లు కదా అని చెప్పేసి వెళ్ళరా? ఖచ్చితంగా వెళ్తారు. వెళ్ళలేదనుకోండి, వాళ్ళు ఫోన్ చేస్తారు తగ్గాక, ఏం కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు వచ్చి కూడా చూసి వెళ్ళలేదు, చేయరా, అడగరా? అందుకనే ప్రేమ లేకపోయినా అడుగుతారని వెళ్తారు వీళ్ళు. ప్రేమ ఉండేమి వెళ్ళరు కొంతమంది, మళ్ళీ ఎందుకులే రేపు వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు అని చెప్పేసి మనం వెళ్తూ ఉంటాం. అవునా కాదా? ఎక్కడో 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు ఉన్నా కానీ, లేకపోతే ఎక్కడున్నా కానీ, మన భౌతిక సంబంధమైనటువంటి ఆ యొక్క బంధుత్వం కానీ చుట్టరికం కానీ ఉంటే వాళ్ళ మంచిలో చెడులో మనం అక్కడ వెళ్ళి పాలు పొందుతాం. అంటే పెళ్ళిళ్ళు, పేరంటాలు, చావులు, వీటన్నింటిలో మనం పాలు పొందుతామా లేదా? మరి స్థానిక సంఘము, అంటే స్థానిక సంఘం దగ్గరికి వచ్చేసరికి మనం ఏం ఫీల్ అవ్వమంటే, ఇదంతా కూడా వన్ ఫ్యామిలీ అనేటువంటిది మనం ఫీల్ అవ్వటం లేదు. కానీ అవుతున్నామనే నోటితో అంటాం కానీ లోపల మాత్రము అవ్వటం లేదు. అందుకనే వచ్చామా పక్క కుర్చీలో కూర్చున్నా కానీ వాళ్ళ ముఖం ఏంటో మన ముఖం ఏంటో, వందనాలు అంటే వందనాలు మొహం చూసుకోవటం తప్పితే ఆ తర్వాత వాళ్ళ కుటుంబం ఏంటో మనకు తెలియదు. ఒక్కొక్కసారి వాళ్ళకి ఎంతమంది పిల్లలు కూడా పక్క కుర్చీలో కూర్చునే వాళ్ళకి తెలియదు. అసలు వాళ్ళ కుటుంబం ఏంటో వీళ్ళకి తెలియదు. మళ్ళీ ఇద్దరు కలిసి ఒకే చోట ఆరాధన చేయి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 25 ఏళ్ళ నుంచి ఆ స్థానిక సంఘంలో ఉంటారు. ఎవరిని గురించి ఎవరికి తెలియదు. కాబట్టి మనం ఏం విఫలమవుతున్నామంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆ తలాంతులు మనం ఉపయోగించడంలో విఫలమవుతున్నాం. ఇదంతా నా బాధ్యత, నేను చేయాలా అంటే అవును, ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేయాలనే తీర్పు దినంలో కూడా ఆయన అడుగుతున్నాడు. మీరు చేయలేదని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించాలి. చిన్నతనం నుంచే పిల్లల్లో ఉన్నటువంటి సామర్థ్యం ఏమిటి అనేటువంటి చెప్పాలి. ముఖ్యంగా ఎదుటి వాళ్ళను పరామర్శించేటువంటి వాళ్ళగా, ఎదుటి వాళ్ళ కష్టము సుఖము గమనించేటువంటి వాళ్ళగా మనం బిడ్డలు నేర్పాలి. నేర్పామనుకోండి, రేపు మనము తల్లిదండ్రుల కష్టంలో ఉన్నప్పుడు తల్లిదండ్రుల కష్టాన్ని కూడా ఎరుగుతారు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలకి ఆహారం పెడుతున్నామా, బట్టలు కొనిస్తున్నామా, చదువు చెప్తున్నామా, ఇవి చూస్తారు. కానీ ఆ పిల్లవాడు ఎట్లా ఎదుగుతున్నాడు, ఆ పిల్లవాడి యొక్క లక్షణాలు ఏమిటి, ఎదుటి వాళ్ళ కష్టం సుఖం ఏమన్నా పట్టించుకుంటున్నాడా, చూస్తున్నాడా అనేటువంటి చూడరు. కొంతమంది తల్లిదండ్రులు కనీసం అమ్మ నాన్న అంటే తల్లిదండ్రులు ఉంటారు కదా కనిపించే వాళ్ళు, వాళ్ళ కష్టం వస్తే కూడా పరామర్శించేటువంటి పరిస్థితిలో ఉండరు. ఇంకా లోకంలో వాళ్ళనేం పరామర్శిస్తారు? కాబట్టి మన కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలను మనం చాలా జాగ్రత్తగా పెంచవలసినటువంటి అవసరం ఉంది. మనం కనుక గమనించినట్లయితే దేవుని వాక్యము ఏమని తెలియజేస్తూ ఉందంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించడం మాత్రమే కాదు. మరొక విషయాన్ని మనం గమనించినప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయం కనుక గమనించినట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము, ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇచ్చినప్పుడు మనుషుల్లో ఒక బలహీనత ఉంటుంది. ఏమిటా బలహీనత అంటే, ఉదాహరణకి బ్రదర్కి బాగా పాటలు పాడటం వచ్చు, పాటలు పాడగలరు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని చూసి ఏమని ఫీల్ అవుతారు? 12వ అధ్యాయం మనం గమనించినప్పుడు, 12వ అధ్యాయము మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం, శరీరం ఒక్కటే అవయములుగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. శరీరము ఒకటే అవయవం కాదు. ఒక శరీరము అంటే చాలా అవయవాలు ఉంటాయి. అలాగనే సంఘంలో కూడా ఇక్కడ చెప్తున్నాడు, నిన్ను చెయ్యి కాను గనుక శరీరంలో దాన్ని కానని, పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. నేను కన్ను కాను గనుక శరీరంలో దాన్ని కానని, చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకపోలేదు. అంటే శరీరంలో చాలా అవయవాలు ఉంటాయి. ఏ అవయవాలు ఉన్నప్పటికీ కూడా మీరు గమనించండి, అన్ని అవయవాలకి ఒకే విధమైన పని ఇచ్చాడా అని కొందరు అంటారు. నాకు కూడా పాటలు బాగా పాడటము వస్తే దేవుడు ఆ టాలెంట్ ఇస్తే ఎంత బాగుండేదని. నాకు కూడా ప్రసంగాలు చెప్పటం, అందరూ ఉదాహరణకి అందరికీ ప్రసంగాలు బాగా చెప్పటం వచ్చు, అందరికీ పాటలు బాగా పాడటం వచ్చు అనుకోండి, పాటల దగ్గర కొట్టుకోరా? ఇప్పటికే ఆ తాగాదా, ఎప్పుడు మీరు ఆ బ్రదర్కే ఇస్తారు, మైక్రోఫోన్ అంటే ఆ బ్రదర్కే ఇస్తారు, పాట అంటే ఆ బ్రదర్నే పిలుస్తారు. అంతే కదా. మనకు తెలుగులో మోటు సామెత ఒకటి ఉంటుంది, అందరూ ఎక్కేవాళ్ళు అయితే పల్లకి మోసేవాళ్ళు ఎవరని. అంతే కదా. అందుకనే దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, శరీరం మొత్తం కళ్ళు పెట్టలేదు, 2 కళ్ళు పెట్టాడు, ఒకే ముక్కు పెట్టాడు, 2 చెవులు పెట్టాడు. అంతేగాని అవయవాలతో నింపేసేలే శరీరం అంతా. ఎన్ని కావాలో ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే పెట్టాడు.
అంతే కదా. ఇక నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఎప్పుడైనా మీరు ఎదుటి వ్యక్తిని చూసి, సహోదరుని చూసి, మీరు నాకు పాటలు పాడటం రాదు కదా, లేదంటే నాకు బాగా వాక్యం చెప్పటం రాదు కదా వాళ్ళకలాగా అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏమిటి? ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, లేకపోతే మరి ఏదో కార్యక్రమం చేయగలుగుతున్నారు, నాకు అట్లా చేయటం చేతరాదుగా, నా వల్ల కాదుగా అని అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం కొన్ని చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే పక్క వాళ్ళని చూసి వాళ్ళకి ఎక్కువ పెట్టావు అని అంటారు. చిన్నపిల్లల ముందు వాళ్ళకేం పెట్టారో చూడరు. ఎప్పుడు ఏం చేస్తారు? మీరు ఇంట్లో కూడా చూడండి, పిల్లలకి పెట్టేటప్పుడు ముందు వీళ్ళది చూడరు, ముందు వాళ్ళది చూస్తారు. వాళ్ళకి ఎంత పెట్టావు, వాళ్ళకి ఏమి ఇచ్చావు. నీకు ఇచ్చానంటే ఆహా కాదు, నువ్వు వాళ్ళకే ఎక్కువ ఇచ్చావు. అంతేనా? ఇప్పుడు మనం కూడా నా లోపల ఏమి సామర్థ్యం ఉంది, దేవుడు నాకేమి ఇచ్చాడనే చూడం. ఏం చూస్తాము? వాస్తవంగా ఇప్పుడు పెద్దవాళ్ళమయ్యాం, కానీ అదే మైండ్ మనకి. ఎప్పుడు నా లోపల ఏముంది, నాకేమి ఇచ్చాడు దేవుడు, దీన్ని ఎట్లా వాడాలని చూడం. ఎప్పుడు ఎదుటోళ్ళలో ఏముందో చూస్తాం. ఆయనకు పాటలు బాగా వచ్చు, నాకు రాదుగా. ఆయన వాక్యం బాగా చెబుతాడు, నేను చెప్పలేనుగా. సరే, అది నీకు ఇవ్వలేదు, నీకు ఇచ్చింది ఏంటో చూడు. నువ్వు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని చూస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీకు తెలుసో లేదో కానీ నువ్వు ఆ వ్యక్తి మీద అసూయపడుతున్నావు. నాకు లేదుగా, నాకు లేదుగా, అది నాకు లేదుగా, నేను చేయలేదుగా, దేవుడు నాకు అది ఇవ్వలేదుగా. అంటే మనం ఏం చేస్తున్నామంటే అసూయపడుతూ ఉన్నాం. ఈ అసూయ అనేటువంటిది మంచిదా చెడ్డదా? ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటిది నాకు లేదుగా అని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనల్ని మనం తగ్గించుకుంటాం. నువ్వు చేతకానోడి, నాకు పాట పాడటం రాదు, నేను చేతకానోడి, నేను చేతకానోడి, నాకు వాక్యం చెప్పడం రాదు. అవును, ఆ విషయంలో రాదేమో, మిగిలిన విషయాల్లో చిబిరి పట్టుకొని ఓడవటం కూడా రాదా? కుర్చీలు 4 వేయటం కూడా రాదా? 4 ఇళ్ళకెళ్ళి ఏది పరామర్శించడం రాదా? పోనీ పెద్దవాళ్ళకి చెప్పలేవేమో, పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పడం రాదా? ఇక్కడ ఏమనుకోవటం లేదంటే ఏ పని చేసినా కానీ నేను శరీరం కొరకే చేస్తున్నాను, శరీరం యొక్క మనుగడ కొరకే చేస్తున్నాను అనేటువంటిది మనం గుర్తించటం లేదు. కన్ను పని చేసినా, ముక్కు పని చేసినా, చెవి పని చేసినా, చెయ్యి కాలు ఏ అవయవము ఆ అవయవం పని చేసినా ఇవన్నీ వాటి కొరకు చేసుకోవటం లేదు. వేటి కొరకు చేస్తున్నాయి? ఈ శరీరం యొక్క మనుగడ కొరకు, అభివృద్ధి కొరకు చేస్తూ ఉన్నాయి. ఈరోజు మనమందరం కూడా ఎవరికి ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని ఉపయోగించడం ద్వారా శరీరం అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు ఇక్కడ చెప్తున్నాడు కదా, మళ్ళొకసారి మీరు గమనించండి. మళ్ళొకసారి 15వ వచనము, నేను చెయ్యి కాను గనక శరీరంలో దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రాన. ఇప్పుడు పాదం అంటుంది నేను చెయ్యిని కాదుగా అని అంటుంది, అని దానికి కూడా కొంచెం హట్ అయింది. నన్ను కింద పెట్టారు, దీన్ని పైన పెట్టారు, మట్టి అంతా నాకే అంటుతుంది, దానికేమో అంటడం లేదు, కాబట్టి నేను చెయ్యను కాదు కదా అని ఇది హట్ అయింది. హట్ అయి దీన్ని పని చేయటం ఇది మానేసింది. ఏమవుతుంది? మీకు అర్థమైంది? హట్ అవ్వటం అంటే నొచ్చుకున్నారు. ఒక్కసారి కూడా అలాగే నేను నొచ్చుకుంటారు. ఎదుటి వాళ్ళకే మీరు గొప్ప పనులన్నీ ఇస్తున్నారు. అంతా స్టేజ్ మీద ఒకసారి ఒక ఆయన నేరుగా అన్నాడు, అంటే స్టేజ్ మీద నిలబడి చేసే పనులేమో వాళ్ళకి ఇస్తారు, స్టేజ్ వెనకాల ఊడ్చేది తూడ్చేది ఇందాక చెప్పిన ఈ పనులేమో మాకు ఇస్తారా? నేను హట్ అయ్యా అంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు హట్ అయ్యి? ఇక నేను దూడవను, నేను ఓడవను, నేను కుర్చీ లేను, ఈ పని అంతా నేను చేయను, ఇక మీరు నన్ను పిలవద్దు మీటింగ్లకి ఎలాంటి పనికి అయితే, ఇక నేను రేపటి నుంచి రాను, నేను చేయను. ఇప్పుడు చేయకపోతే ఎవరికి నష్టం వస్తుంది? నీకే నష్టం అన్నట్టు అంటున్నాడు. నాకు కాదు నష్టం, శరీరానికి నష్టం. అంటే ఇప్పుడు క్రీస్తు అనేటువంటి ఒక శరీరం ఉంది కదా, ఇందులో మనం అందరము కూడా అవయవాలు. ఎవరికి ఏ పని వచ్చో ఆ పని, ఎవరికి ఏ పని ఇచ్చాడో ఆ పని మనం చేస్తూ గనక ముందుకు వెళ్తే మన శరీరం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు కొంతమందికి పాటలు రావు, పాడాలని తెగ ప్రాక్టీస్ చేస్తారు. ఎంత ప్రాక్టీస్ చేసినా పాడలేరు, అంటే పోటీతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక్కసారి విన్నారంటే ఇట్టే మళ్ళీ రెండోసారి తిరిగి పాడేయగలరు. దేవుడు ఆ టాలెంట్ వాళ్ళకి ఇచ్చాడు. నువ్వు వాళ్ళ మీద పోటీతో నాకు కూడా మైక్ ఇవ్వాల్సిందే ఒక పాటకని ఎట్లాగో వాళ్ళని ఒప్పించి మైక్ పట్టుకున్నారు. పాడే పాట ఏమో రాదు. ఇప్పుడు ఏం చేయాలి?
ఒప్పించో లేకపోతే పోట్లాడి, ఇంకా బహిరంగంగా చెబుదాం, పోట్లాడి మైక్రోఫోన్కి అవకాశం తెచ్చుకున్నారు. వాళ్ళకి 4 పాటలు ఇచ్చారు, నాకు ఒకటైనా ఇవ్వాల్సిందే అని. సరే, మన పోరు తట్టుకోలేక ఆయన కూడా మైక్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇది పట్టుకొని? వాళ్ళేమో ఒకసారి వింటే నేర్చేసుకొని చక్కగా పాడుతున్నారు. వాళ్ళ మీద పోటీతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పనులు మానేసి ప్రాక్టీస్ చేశాను, అయినా కానీ ఒక్క పాట సరిగా రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను? మనం కూడా గమనించాలిగా, ఆహా ఈ పని మన వల్ల కావటం లేదు కాబట్టి దేవుడు ఇది నాకు ఇవ్వలేదు అనేది మనం గుర్తించాలా? కొంతమంది గుర్తించడంలో విఫలమవుతారు. ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళని చూసి అసూయపడి నాకు అది కావాలి, నేనే అది చేయాలి అని. మనం ఎవరి మీద పోటీ పడుతున్నాం? సహోదరుడి మీదో సహోదరి మీద కాదు, ఆ టాలెంట్ ఇచ్చిన దేవుని మీద. 5 తలాంతులు ఇచ్చిన ఆయన మీద పోటీ పడితే 1 తలాంతు తీసుకున్న ఆయన, నువ్వు ఆయన మీద కాదు పోటీ పడేది, ఇచ్చినటువంటి దేవుని మీద పోటీ పడుతున్నావు. ఆయనకి ఎందుకు అన్ని ఇచ్చావు, నాకెందుకు ఇన్నే ఇచ్చావని ఆయన మీద పోటీ పడుతున్నావు. ఆయన ఎందుకు అలా ఇచ్చాడంటే ఎవరిని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చాడు. కాబట్టి నువ్వు సామర్థ్యం ఏంటి, నువ్వు ఏం చేయగలవు ఏం చేయలేవని నీకు తెలుసో లేదో, కానీ నీ దేవునికి బాగా తెలుసు. కాబట్టి మనం చేయవలసినటువంటిది ఏమిటి అంటే, మనకు దేవుడు ఏది చేయటానికి సామర్థ్యం ఇచ్చాడు అంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే పాదమని, కన్నని, చెవని ఇట్లా చెప్తున్నాడు కదా. ఏ అవయవంగా ఉంచాడో, ఏ పని చేయగలుగుతుందో ఆ పని అది చేయాలి. ఈరోజు మనం కూడా దేవుడు మనకు ఏ పని చేయటానికి సామర్థ్యం ఇచ్చాడో ఆ పని చేయాలి. ఉదాహరణకు మీరు గమనించండి, శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏది దేంతో పోటీ పడటం లేదు. దేనికి ఇచ్చిన పని మీద అదే దృష్టి పెట్టి, అంటే ఏది చేయగలిగిన పని అది 100% చేస్తూ ఉన్నాయి అనుకోండి, శరీరం ఎంత బాగుంటుంది, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు స్థానిక సంఘంలో కూడా ఎవరి వైపు చూడటం లేదు. ఆ సిస్టర్ ఏంటి, ఈ బ్రదర్ ఏంటి, ఎవరి వైపు చూడటం లేదు. దేవుడు నాకే సామర్థ్యం ఇచ్చాడు అని ఆ సామర్థ్యాన్ని ఉపయోగించడంలోనే వాళ్ళు 100% కృషి చేసి వాళ్ళకి దేవుడు ఇచ్చిన దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారనుకోండి, అందరూ ఎట్లా ఉంటుంది సంఘము? కొన్ని స్థానిక సంఘాల్లో ఈ కొరత అనేది ఉండదు. బ్రదర్ పలానా పనికి లేరు అనేటువంటి, ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఈ పని చేసేవాళ్ళు లేరు అంటానికి లేదండి, మా దగ్గర ప్రతి పని చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. నోరు విప్పి చెప్పాలి కానీ బ్రదర్ మేము ఉన్నామని చెప్పేసి వచ్చేస్తారు. కానీ కొన్ని స్థానిక సంఘాల్లో ఉంటుంది, ఈ పని చేసేవాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి లేదు, ఉండటానికి అందరూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి ఫ్యాన్ తిరగపోతుంటే, ఏంటండి కరెంటు పని వచ్చిన వాళ్ళు ఎవరు లేరా అంటే, మా దగ్గర చాలామంది ఎలక్ట్రీషియన్లు ఉన్నారండి అంటున్నాడు సంఘంలో. మరి ఏం ఫ్యాన్ ఎలా వదిలేశారంటే, ఏం చెప్తాం, ఒకరి మీద ఒకరికి పోటీ. ఆయన ఉన్నాడుగా ఆయనతో చేయించుకోవచ్చు, ఈయన ఉన్నాడుగా ఈయనతో చేయించుకోవచ్చుగా. ఇక నేను అనుకుంటున్నాను వీళ్ళందరినీ వదిలేసి బయట ఎలక్ట్రీషియన్ 50 రూపాయలు డబ్బులు ఇచ్చి చేపిద్దామని. అవయవాలు ఉన్నాయి మనకి, కానీ ఏ అవయవమో పనిచేయటం లేదు. ఏమిటి అంటే ఒక అవయవం మీద మరొక అవయవం పోటీ. కాబట్టి మనం ఏం గమనిస్తున్నామంటే, దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని మనం గుర్తించడం మాత్రమే కాదు, గుర్తించి మనం పని చేయాలి. మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. 14 నుంచి 16 వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ అవయవాల మధ్య కూడా పోటీ ఏర్పడి, శరీరం ఒకటే అవయవంగా ఉండక అనేకమైన అవయవాలు ఉన్నది. 15వ వచనం, నేను చేయగాను గనక శరీరంలో దాన్ని కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. నాకు ఆ పని ఇవ్వలేదు కాబట్టి, చేతి పని ఇవ్వలేదు కాబట్టి నేను శరీరంలో దాన్ని కాదు అందనుకోండి, నిజంగా కాకుండా పోయిద్దా, పోతుందా? అంటే దీని అర్థం ఏంటంటే, నువ్వు పలానా సామర్థ్యం లేదు కాబట్టి నేను ఈ శరీరంలో ఉండను అంటే కుదరదు. ఈ శరీరంలో నువ్వు ఒక అవయవం అంటే దాని అర్థం ఏంటి? ఈ శరీరంలో నుంచి వెలుపలికి నువ్వు పోలేవు. మీరు చూడండి, మన శరీరంలో కూడా ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అవయవాలన్నీ చనిపోయే వరకు ఉండాల్సిందే. ఇష్టం ఉన్నా ఉండాల్సిందే, ఇష్టం లేకపోయినా ఉండాల్సిందే. ఉదాహరణకి ఇప్పుడు నా చేతిలో, నా శరీరంలో ఉన్న చెయ్యి నాకంటే కూడా శ్రీనివాస్ గారి చేతిగా ఉంటే బ్రహ్మాండమైనటువంటి పని, అసలు వెళ్ళి ఆ గల్ఫ్లో పని చేస్తాను కదా, ఎక్కడుంటే ఇండియాలోనే కదా పని చేసేది అనిపించింది ఈ చేతికి. ఈ చెయ్యి వెళ్ళిపోయి శ్రీనివాస్ గారి చెయ్యిగా జాయిన్ అవ్వగలదా? ఖతార్ వెళ్ళటానికి అవ్వగలదా? అయిద్దా? అవుతుందా? అవ్వదు. పోనీ ఆ చేతికి అనిపించింది, నేను ఇక్కడ ఉండబట్టే కదా ప్రతిసారి నన్ను ఖతార్ తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నాడు, ఇండియాలో కనుక ఉంటే ఫుల్ రెస్ట్ తీసుకునేదాన్ని కదా అని అనిపించింది అనుకోండి శ్రీనివాస్ గారి చేతికి. అక్కడి నుంచి బయటికి రాగలదా? అవకాశం ఉంటుందా?
అంటే దేవుడు ఏ అవయవాన్ని ఎక్కడైతే ఉంచాడో అక్కడే. అంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, కొన్ని స్థానిక సంఘాల్లో కొంతమంది ఫీల్ అవుతారు, ఈ స్థానిక సంఘంలో ఉంటే నన్ను ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, నన్ను గట్టిగా రుద్దేస్తున్నారండి, నేను అందుకనే ఇక్కడి నుంచి వేరే చర్చికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా అంటున్నాడు. అంటే ప్రతిదానికి నన్నే పిలుస్తున్నారు, నేనా కాదని అనలేను, ప్రతిదానికి నా చేతే చేపిస్తున్నారు. నా చేతే కాదు, ఇదిగో నాకంటే అమాయకురాలు నా భార్య సిస్టరు, ప్రతిదానికి ఆమెనే పిలుస్తున్నారు. ఇప్పుడు పిలిస్తే వాళ్ళు ఏమవ్వాలి? ప్రతిదానికి మనల్ని పిలిచారనుకోండి, మనం దాన్ని ఘనతగా కదా భావించాలి. ఇప్పుడు మరియ దగ్గరికి వచ్చి, లోకంలో ఎంతోమంది కన్యకలు ఉన్నారు, కానీ దేవుడు మరియనే అడిగాడు, నీకే కన్యకగా ఉన్నటువంటి నీకే నేను గర్భాన్న ఒక కుమారుణ్ణి ఇస్తాను, నా కుమారుణ్ణి నువ్వు భూమి మీదకి రక్షకుని తీసుకొని రావాలని. ప్రపంచంలో కొన్ని వేల లక్షల మంది కన్యకలు ఉన్నారు, దేవుడు ఎవరిని అడగలేదు. ఎవరిని మాత్రం అడిగాడు? ఆమెనే అడిగాడు. ఆమె ఇబ్బందిగా ఫీల్ అయిందా? ఒక మాటలో మన భాషలో చెప్పాలంటే ఎగిరిగా అంతేసింది ఆమె. ఇది మొదలుకొని తరముల వారందరూ నన్ను ధన్యురాలు అందరూ, ఎంత భాగ్యం దక్కింది నాకు. నిజంగా మీరు మరొక వైపు నుంచి కనుక చూసినట్లయితే, పెళ్లి కాకుండా ఉన్నటువంటి ఒక స్త్రీ బిడ్డను కనటం అంటే రాళ్లతో కొట్టించుకొని చచ్చిపోవటం ఇప్పటికీ అవమానకరమైన హేయమైన కార్యము. కానీ ఆమె ఆ కోణంలో చూడలేదు. దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు, నా ఈ శరీరము, నా ఈ గర్భము, నా ఈ జీవితము నా దేవునికి ఉపయోగపడుతుంది, ఈ భూమి మీద రక్షకుని తీసుకొని రావడానికి ఉపయోగపడుతుంది అని ఆమె హానర్గా ఫీల్ అయింది. ఈరోజు ప్రతి పనికి నిన్నే పిలుస్తున్నారు, ప్రతి పనికి నీ భార్యనే పిలుస్తున్నారు, ప్రతి పనికి నీ కొడుకునే, నీ కుటుంబాన్ని పిలుస్తున్నారంటే నువ్వెందుకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావు? అంటే మనం ఎట్లా ఆలోచన చేస్తున్నావు? భౌతిక సంబంధులుగా. ఇంకా చెప్పాలంటే పోటీ. నాకే చెప్పారు, వాళ్ళకి చెప్పలేదేంటి? వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా చెప్పండి. అంటే ఈ పని చేయడానికి మనం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడైతే ఇబ్బందిగా ఫీల్ అయ్యామో ఇంక నేను ఇక్కడ ఉండను అని కూడా అనుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ చెప్తున్నాడు, శరీరములో ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం లేనే లేదు. దేవుడు నా శరీరంలో 2 చేతులు పెట్టాడు. ఏ పనైనా ఈ 2 చేతులు చేయాల్సిందే, 3వ చేయి రావడానికి అవకాశమే లేదు. నువ్వు కష్టం అనుకున్నా, ఇబ్బంది అనుకున్నా, ఈ 2 చేతుల బాధ్యత ఈ 2 చేతులు చేయాలి. మన సంఘం అనేటువంటి శరీరంలో కూడా మన పనులు మనమే చేయాలి. ఎవరికి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని తప్పకుండా వాళ్ళు ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 17 నుంచి 20 వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు, దేవుడు శరీరంలో అవయవాల్ని పెట్టాడు. ఏ ఉద్దేశం కొరకు పెట్టాడు? ఒక్కొక్క శరీరానికి దేవుడు ఎన్ని కళ్ళు పెడుతున్నాడు? 2 కళ్ళు, ముక్కు ఒక ముక్కు, నోరు ఒక నోరు, చెవులు 2 చెవులు, ప్రతి శరీరానికి 2 చేతులు, 2 కాళ్ళు, ఇంకా లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి. ఇవే కదా పెడుతున్నాడు, అంతేనా? అంటే ప్రతి శరీరం యొక్క పని ఈ అవయవాలే కదా చేయాలి. ఒకసారి కొందరు ఏమని ఫీల్ అవుతారో తెలుసా? 2 కళ్ళు కాదు కానీ చూసి 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 మేము అలసిపోతున్నాం, పగలు మేము పని చేస్తాం, ఇటేపు ఇంకో 2 కళ్ళు పెట్టుకొని నైట్ వాటితో పని చేయించుకోండి అంటే అలా అనవు. కళ్ళు వాటికి నోరు ఇవ్వలేదు. ఉదాహరణకి ఈ 2 కళ్ళు అనుకుంటానే, అయ్యా 2 కళ్ళు అయిపోయేసరికి 2 కళ్ళుని మీరు ఫుల్గా వాడేస్తున్నారు, రుద్దేస్తున్నారు. పోని వాటి భాషలో మన భాషలో నువ్వు ఇంకొక 2 కళ్ళు ఇటు పక్క పెట్టుకొని పగలు మాతో పని చేయించుకో, నైట్ వాడితో పని చేయించుకో. లేకపోతే పొద్దున పూట మేము చేస్తాం, సాయంత్రం పూట వీళ్ళు చేస్తారు, డ్యూటీలు వేసుకుందాం, అప్పుడు మాకు కూడా రెస్ట్ దొరుకుతుంది అని ఇవి అనుకుంటే ఎట్లుంటుంది? పోనీ చేతులు ఉన్నాయి, 2 చేతులు అయ్యేసరికి మీరు బాగా మమ్మల్ని రుద్దేస్తున్నారు, 4 చేతులు అయితే బాగుంటాయి కదా, మాకు సగం రెస్ట్ దొరుకుతుంది కదా అనుకుంటే ఎట్లుంటుంది? అండ్ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే భౌతికమైన ఈ శరీరం కాదు, ఆత్మ సంబంధమైన శరీరం. 17వ వచనం గురించి మీరు కనుక చూసినట్లయితే 17వ వచనం నుంచి ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాడు, శరీరం అంతా కన్నైతే వినుట ఎక్కడ, అంతా వినుటైతే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవముల్లో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఆయన అనంత జ్ఞాని. శరీరానికి ఏమేమి ఎంతవరకు కావాలో, ఎన్ని అవయవాలు కావాలో అన్ని అవయవాలను కరెక్ట్గా ఉంచాడు. ఎక్కువ ఉంచలేదు, తక్కువ ఉంచలేదు. అండ్ ఇది భౌతిక శరీరాన్ని గురించి మాట్లాడలేదు. ఆత్మ సంబంధమైన సంఘము అనేటువంటి శరీరంలో కూడా ఎవరికి ఏ సామర్థ్యం ఇవ్వాలో ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ఆ పని చేయటానికి వాళ్ళని కరెక్ట్గా పెట్టాడు, యాదృచ్ఛికంగా పెట్టలేదు. ఏ పనికి ఎంతమంది సరిపోతారో, ఎంతమంది అయితే ఆ పని చేయగలుగుతారో అలాగా ఆయన ఉంచాడు.
కాబట్టి అందరూ ఒకే పని చేసి, ఇప్పుడు అందరినీ ప్రసంగికులు చేశారనుకోండి, మిగిలిన పనులు చేసే వాళ్ళు ఎక్కడ ఉంటారు? మీరు చూడండి, ఒక్కొక్కరు పాటలు పాడగలరు, ఒక్కొక్కరు ప్రసంగం చేయగలరు, ఒక్కొక్కరు ఊడుస్తారు, ఒక్కొక్కరు దూడుస్తారు, ఒక్కొక్కరు ఏం చేస్తారంటే ఆర్థికంగా కావాల్సినటువంటి మంచి ఉద్యోగమో రాబడే ఉందనుకోండి, కొన్ని సందర్భాల్లో స్థానిక సంఘాలు మొత్తం కూడా కొంతమంది మీదే వెళ్తూ ఉంటాయి. అంటే మిగిలిన వాళ్ళంతా బీదలు, అటువంటి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అందరినీ ఇమ్మనండి అని చెప్పేసారు. ఒక కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఎవరెంత ఇస్తారు అంటే కొన్ని స్థానిక సంఘాలు ఉంటాయి, ఎట్లుంటాయో తెలుసా? తలా 100 వేద్దామండి, తలా 500 వేద్దామండి అని అంటూ ఉంటారు. అవును, బీదవాళ్ళు 100 వేసి ఉన్నవాళ్ళు 100 వేస్తే, మొన్నొకరు చెప్తూ ఉన్నారు, ఒక కార్యక్రమానికి తలా 500 వేద్దాం అన్నారట. తలా 500 వేద్దామంటే అసలే ఆర్థిక పరిస్థితులు, అంటే మొన్న బాగా కోవిడ్ వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగలేదు, బీదలు అంతా కూడా అప్పుల్లోనే ఉన్నారు. మాకైతే అసలు విజయవాడలో ఆటోలు తిరగటం కానీ, పనులు ఉండటం కానీ, ప్రైవేటు పనులు కానీ ఏమీ లేవు. 500 కొందరికి కష్టం కానీ కొందరికి చాలా కష్టమైన పరిస్థితే. అయ్యా మేము 500 వేయలేము, మమ్మల్ని చూడండి అంటే, సరే అమ్మ మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి అని చెప్పేసి అన్నారట. మిగిలిన కొంతమందిని మాత్రం మీరు 500 కాదు ఇంకా ఎక్కువ ఇవ్వండి అని చెప్పేసి అన్నారట. అంటే మేమెందుకు ఎక్కువ ఇవ్వాలి? ఏ వాళ్ళు 100-50 వేస్తే పర్లేదా? వాళ్ళ బరువంతా తెచ్చి మా మీద వేస్తారా అని అడిగాడంట ఒక ఆయన. మా దగ్గర ఉంటే ఉన్నాయి, మీరు మా దగ్గర ఉన్నదంతా చూడవద్దు, అందరి దగ్గర సమానంగా తీసుకోండి. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి, సంఘంలో అందరూ సమానమేనండి, అందరూ వస్తున్నాం, కూర్చుంటున్నాం, అందరూ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, అందరూ ఒకటే కాబట్టి మీరు ఏది చేసినా భారం అందరి మీద ఒకటే బరువు వేయాలి. శరీరంలో ఒక్కసారి మీరు గమనించండి, కళ్ళకి, చెవులకి, ముక్కుకి, నోటికి, చేతులకి, కాళ్ళకి, ఇవన్నీ అవయవాలే కదా శరీరంలో. అన్నిటికీ ఒకే రకమైన పని, ఒకే రకమైన భారం వేశాడు దేవుడు. ఎట్లా వేశాడు? ఇప్పుడు కొంతమంది ఉంటారు, ఆర్థికంగా నువ్వు మోయగలవు, నీకు దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు. ఇది నా ఉద్యోగం, నా వ్యాపారం, నా డబ్బు అనుకోవద్దు, దేవుడు ఆ సామర్థ్యం ఇచ్చాడు. నువ్వు ఆ విషయంలో నువ్వు స్థానిక సంఘాన్ని బలపరచగలవు. కొంతమంది ఉంటారు, ఒకవేళ డబ్బు లేకపోవచ్చు, సమయం ఎంత కావాలంటే వచ్చి అంత పెడతారు, వాళ్ళు చాలా బిజీ పీపుల్, సమయం పెట్టలేకపోవచ్చు. కానీ కొంతమంది ఉంటారు, సమయం ఎంత కావాలంటే అయ్యా మీరు ఎప్పుడు పిలిచినా కానీ మేము వస్తామని చెప్పేసి అంటారు. అనటమే కాదు, ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, బ్రదర్ ఇవాళ రాగలరా, అర్జెంటుగా ఒక పని ఉందంటే ఇప్పుడు వస్తారు, హఠాత్తుగా రాలేరు కదా, మళ్ళీ సాయంత్రం డ్యూటీ అయిపోతే కానీ రాగలరు. కానీ కొంతమంది ఉంటారు అట్లా కాదు, ప్రైవేటు పనులు, చేతి పనులు, ఇంట్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఒక ఫోన్ కొట్టినా 10 నిమిషాలు, అరగంటలో ఈవేళ పని ఉంది, లేకపోతే సాయంత్రం మీటింగ్ ఉంది, కొంచెం సర్దాం రండి, ఏర్పాట్లు రండి అంటే ఎప్పుడైనా రాగలరు. అంటే దేవుడు నీకు ఆ సమయాన్ని ఇచ్చాడు, వాళ్ళకి ఆ ధనాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎవరు ఏది ఇవ్వగలమో శరీరం కొరకు దాన్ని గనక ఇచ్చినట్లయితే శరీరం చక్కగా నడుస్తుంది. పోటీ పడి అందరం 50 ఇస్తామంటే, అన్ని అవయవాలు మేమంతా కూడా ఒకే శరీరంలో అవయవాలం కాబట్టి మేము సమానంగా చేస్తామంటే, అంటే దీనివల్ల ఎవరికి నష్టం అంటే శరీరం యొక్క మనుగడికి నష్టం. ఈరోజు మీరు గమనించండి, ఏ శరీరమైనా అవయవాలు, ఏ ఒక్క అవయవం లోటు ఏర్పడినా లోటే. మనం అనుకుంటాం 2 చేతులు ఉన్నాయి కదా, ఒక చేయి పోతే పర్లేదా అంటే, 2 కళ్ళు ఉన్నాయి కదా, ఒక కన్ను చూపు తగ్గితే పర్లేదా అంటే పర్లేదా? 2 చెవులు ఉన్నాయి కదా, ఒక చెవి వినికిడి తగ్గితే పర్లేదా అంటే, ఇంకా చెప్పాలంటే 10 ఏళ్ళు ఉన్నాయి మనకి చేతులకి, ఒక్క చిటికని వేలికి సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అమ్మా 10 ఏళ్ళు ఉన్నాయి కదా, ఒకటి పోగొట్టుకున్న 9 ఉంటాయి కదా, ఎందుకమ్మా అనవసరంగా డబ్బు దానికి ఇంటికి వెళ్ళంటే వెళ్తామా? నో, 10 ఏళ్లలో ఒక్క వేలు కాదు, ఒక గోరు కూడా వదిలిపెట్టను. ఎంత అయిద్దో చెప్పండి, అవసరమైతే బిల్లు 1000 అయినా 1,00,000 అయినా కట్టి దాన్ని బాగు చేపిస్తా, ఒక్క అవయవాన్ని కూడా వదులుకోను. ఒకవేళ వదులుకుంటే అన్ని ఏళ్ళు ఉన్నాయి, ఈ ఏళ్ళు కనుక లేదనుకోండి, ఈ చేతిని చూసినప్పుడు ఎట్లా కనబడుతుంది? లోటేనా కాదా? అంతే కదా. కాబట్టి మనం ఒక్క చిటికెన వేలు కూడా వదులుకోం, దాని గోరు కూడా వదులుకోం, అన్ని అవయవాలు కూడా ఉండాల్సిందే. అలాగనే శరీరం కూడా ప్రతి అవయవము కూడా ఉండి దాని పని అది చక్కగా చేసినప్పుడు మాత్రమే శరీరం. మరొకసారి మనం చదువుకుందాం 18వ వచనం దగ్గర నుంచి. అయితే దేవుడు అవయవముల్లో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. ఇందులో దేవుని జ్ఞానం ఉంది, మనం పోటీ పట్టం కాదు. ఎందుకు దేవుడు 2 కళ్ళు పెట్టాడు అంటే, ఈ శరీరానికి 2 సరిపోతాయి కాబట్టి పెట్టాడు, 4 అవసరం లేదు. ఒకవేళ మనం అనుకోవచ్చు మనకి రెస్ట్ దొరుకుతుందని, కానీ దేవునికి తెలుసు ఎందుకు 2 చెవులు పెట్టాడు, 4 పెట్టలేదంటే 2 చెవులు సరిపోతాయి. కానీ ముక్కు ఒకటి పెట్టాడంటే ఒక ముక్కు సరిపోతుంది.
అంతే కదా. నోరు ఒకటి పెట్టాడంటే అది కూడా ఒకటి సరిపోతుంది. దేవుడు తన చిత్త ప్రకారం అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు ఒక శరీరం నిర్వహించబడాలంటే ఎన్ని అవయవాలు ఎంతవరకు అవసరమో ఎక్కడ అవసరమో అక్కడ పెట్టాడు. అలాగనే స్థానిక సంఘాలు అనేటువంటి శరీరం నిర్వహించబడటానికి కూడా దేవుడు సభ్యులను కూడా అలాగనే పెట్టాడు. ఎవరికి ఏ సామర్థ్యం ఇవ్వగలడో ఆ సామర్థ్యం. మీరు చూడండి, స్థానిక సంఘంలో అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు, అట్లనే అందరూ టైం ఇచ్చేటువంటి వాళ్ళు ఉండరు, అందరూ ప్రసంగాలు చేసేవాళ్ళు ఉండరు, అట్లనే అందరూ పాటలు బాగా పాడేవాళ్ళు ఉండరు. దేవుడు ఎవరికే సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యం. ఇప్పుడు ఈ స్థానిక సంఘం బాగా నడవాలి అంటే అందరూ కలిసి పని చేయాలి. ఏ ఒక్కరు కలిసి రాకపోయినా ఆ లోటే. శరీరం అంతా బాగా ఉంది, కాళ్ళు మాత్రం నేను మీతో కలిసి పని చేయను అంది. ఇప్పుడు ఈ శరీరం ఏమవుతుంది? నడుచుకుంటూ కాదు, డోక్కుంటూ రావాలి. అంతే కదా. శరీరం అంతా కూడా ఎంత బాగా హెల్దీగా ఉన్నా కాళ్ళు సహకరించకపోతే ఏమవుతుంది? దాని లోటే. శరీరం అంతా పనిచేస్తుంది, కానీ ఈ రెండు కళ్ళు నేను మీతో సహకరించను అని అంది. ఎట్లా రావాలి మీటింగ్కి? ఇట్లా తడువులు ఆడుకుంటూ రావాలి. అంతే కదా. అంటే శరీరంలో అన్ని అవయవాలు పనిచేసినా ఏ ఒక్క అవయవమైనా సరే కలిసి రాకపోతే, పని చేయకపోతే ఆ లోటు చాలా తీవ్రంగా ఉంటుంది. అండ్ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే, స్థానిక సంఘంలో ఉండే సభ్యుల మధ్య సమన్వయం కూడా అలాగనే ఉండాలి. ఒక స్థానిక సంఘం ఎదగాలి అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, మా స్థానిక సంఘం ఎదగాలి అంటే మేము ఏం చేయాలి అంటే, అవయవాలన్నీ కూడా కలిసి పనిచేయాలి, అందరూ కలిసి పనిచేయాలి. అందరూ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. ఆ సామర్థ్యాన్ని వాళ్ళు తెచ్చి అక్కడ పెట్టినప్పుడు మాత్రమే, సామర్థ్యము చొప్పున పనిచేసినప్పుడు మాత్రమే శరీరం యొక్క మనుగడ అనేటువంటిది ఉంటుంది, ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఉంటుంది. ఒకవేళ అలా పెట్టలేకపోతే చాలా పనులు ఉంటాయి. ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రసంగాలు, పాటలు పాడేవాళ్ళు పాటలు, ఊడ్చేవాళ్ళు ఊడవటం, తూడ్చేవాళ్ళు తోడవటం, సర్దేవాళ్ళు సర్దటం. కొందరు ఉంటారు చాలా జాగ్రత్తగా. ఒకసారి మా దగ్గర కూడా స్థానిక సంఘంలో ఎవరు వచ్చారో ఎవరు రాలేదో ఇటు నుంచి నేను కొందరిని గమనించగలుగుతాను, కానీ అందరిని గమనించలేరు. కానీ కొందరు మాత్రం అంతమందిలో కూడా వెంటనే చెప్పేస్తారు, ఫలానా సిస్టర్ ఇవాళ రాలేదని. అంటే దేవుడు వాళ్ళకే సామర్థ్యం ఇచ్చాడు. అట్లా చూస్తే ఒక్కసారి అందరినీ చూస్తే వెంటనే కళ్ళు చెప్పేస్తాయి, పలానా సిస్టర్ కనబట్టలేదు, లేకపోతే పలానా బ్రదర్ కనబట్టలేదు, పలానా పిల్లలు ఎప్పుడు అక్కడ ఉంటారు కదా అక్కడ ఉండట్లేదు. కొంతమంది చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ వీటిని కనుక ఎవరు రాలేదో గుర్తుపట్టు అంటే ముఖం చూసి నాకు అందరూ వచ్చినట్టు అనిపిస్తుంది అంటాడు. తెలివిగల ఆయనే, కానీ ఇది గుర్తించడంలో అంత షార్ప్ కాదు. కానీ కొందరు ఉంటారు ఇట్లా చూడగానే చెప్పేస్తారు, పలానోళ్ళు కనబట్టలేదు, పలానోళ్ళు తగ్గినట్లున్నారు. అంటే వీళ్ళకి ఏది ఇచ్చాడు సామర్థ్యం? నువ్వు ఐడెంటిఫై చేయగలవు, నువ్వు ఆ పని చేయి. ఐడెంటిఫై చేసిన తర్వాత కొందరు వాళ్ళు రాలేదా, వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు రాలేదో మనం కనుక్కుందాం, పరామర్శించొద్దాం. ఇప్పుడు అందరూ కలిసి పని చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక్కోసారి స్థానిక సంఘాల్లో మేజర్గా జరిగేటువంటి ఒక విషయం చెప్తాను, చెప్పి నేను ముగించేస్తాను. ఒకసారి ఇది నిజంగా జరిగినటువంటి ఒక సంఘటన. ఒక స్థానిక సంఘంలో ఒక సహోదరి మానేసింది, చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఒక వ్యక్తిని పంపించాను ఆ ప్రాంతానికి సేవకి. పంపించినప్పుడు ఈయన వెళ్ళినప్పుడు ఆ పక్క ఇంటికి కూడా వెళ్ళారట. వెళ్ళినప్పుడు వీళ్ళు కూడా పలానా దగ్గరికే క్రీస్తు సంఘమేనండి వెళ్ళి చూడండి అంటే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళారట. వెళ్ళినప్పుడు అమ్మ ఏంటి పరిస్థితి, మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు ఏంటి అంటే, మేము పలానా చోటకి వెళ్ళే వాళ్ళము, అది పరిస్థితి అని చెప్పిందట. ఆమె ఒక ముసలామె, ఇంట్లో ఆ మొక్కతో మాత్రమే ప్రార్థనకి వెళ్ళేది, ఇంకెవరు వెళ్ళరు. చాలా సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళింది ఒక స్థానిక సంఘంలో, బాప్తిసం కూడా పొందింది. హఠాత్తుగా సిక్ అయిపోయింది ఆమె. సిక్ అయిపోయిన తర్వాత హాస్పిటలైజ్డ్, ఒక ఆపరేషన్ జరిగింది. కానీ ఆమె ఎందుకు మానేసింది, ఆమె మానేసిందని స్థానిక సంఘానికి తెలిసింది. ఎందుకు మానేసిందో వచ్చి ఎవరు కనుక్కోలేదు. సేవకుడు బిజీలో ఉన్నాడు, ఆ మానేసిందని అర్థమైంది. ఇక సభ్యులు బిజీ, మీకు తెలుసు కదా, ఆదివారం టు ఆదివారమే, మధ్యలో ఇక మరలా కనబడరు. ఏదైనా పరామర్శించినా గుర్తించినా ఆయన వెళ్ళే పని చేయాలి. ఆయనకున్నటువంటి ఒత్తిడిలో సోల్ విన్నింగ్, ఆ పని, మీటింగ్స్ పనిలో ఎందుకనో ఆయన కూడా, అంటే ఆయన వదిలిపెట్టే సేవకుడు కాదు ఎవరిని, కానీ ఆమె విషయంలో ఎందుకనో ఆయన దాన్ని గుర్తించి చేయలేకపోయాడు. ఇంట్లో వాళ్ళ కొడుకు అన్నాడట, ఆ ముసలామి కొడుకు, ఆయన ప్రార్థనకి రాడు. ఇంతకాలం నువ్వు ప్రార్థనకి వెళ్ళావు, ఇదిగో నీకు ఇంత ప్రమాదం జరిగింది, కనీసం ఇంటికి వచ్చి ఎట్లున్నావు, చచ్చావా బతికావా అని అన్న చూశాడా మీ పాస్టరు అని ఆయన తెలియదు కదా. మీ పాస్టర్ చచ్చాడా బతికాడా అని అన్న చూసావా? ఆ ప్రార్థనకి వెళ్తే ఊరుకొని అన్నాడంట. ఆమెకు రావాలనే ఉంది, కానీ ఆమె రాలేక మానేసింది. ఏమిటంటే ఇట్లా జరిగింది పరిస్థితి అని. ఒక చిన్న లోపం, నిజంగా వెళ్ళి పలకరించి రావటం ఎంత పెద్ద పని.
అదే స్థానిక సంఘం తరపున ఏ ఒక్కలైనా వెళ్ళి ఒక్క 2 నిమిషాలు, ఎక్కువ కూడా కాదు, ఒక్క 2 నిమిషాలు ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి, ఏమ్మా ఎట్లా ఉంది, బాగున్నావా, బాగలేదా, ఎట్లా ఉంది నీ ఆరోగ్య పరిస్థితి అని కనుక పలకరించి వెళ్ళినట్లయితే మనకి చిన్న విషయమే, కానీ దాన్ని వాళ్ళు ఎంత పెద్ద విషయంగా తీసుకున్నారు. ఒకరు కాదు, వరుస పెట్టి ఒక 10 కుటుంబాలు బాగున్నారా 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 అని రోజుకొకరు కనుక వచ్చేళ్ళినట్లయితే వాళ్ళ కొడుక్కి ఎట్లుండేది? అమ్మో, మా అమ్మ వెళ్ళే ప్రార్థన దగ్గర ముసలామని మేమే ఇంత బాగా చూసుకోం, ఎంతమంది గమనిస్తున్నారామని. అమ్మా నువ్వు ప్రార్థనకు మానవద్దు, ఎందుకంటే మీ వాళ్ళందరూ నువ్వు వచ్చావా లేదా అని నేను చూస్తూనే ఉంటారు, కాబట్టి నువ్వు టైంకి వెళ్ళిపో అని అనేవాడు కాదా? చిన్న విషయము, కానీ మనం ఆత్మల్ని కోల్పోతూ ఉన్నాం. కాబట్టి మనం ఏమనుకుంటామంటే పాటలు పాడేవాళ్ళు, ప్రసంగాలు చేసేవాళ్ళు, లేకపోతే ఇక్కడ నిలబడేవాళ్ళు ఇదే ముఖ్యం అనుకుంటాం. ఇదే ముఖ్యం కాదు, చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అంటే కంటి పని ముఖ్యమే, ముక్కు పని ముఖ్యమే, చెవి పని ముఖ్యమే, ఇంకా చెప్పాలంటే ప్రతి చిన్న అవయవం పని ముఖ్యమే. ఎవరు వచ్చారో రాలేదో గుర్తించే పని ముఖ్యమే, గుర్తించి వాళ్ళని విచారించడం కూడా ముఖ్యమే. ఈరోజు స్థానిక సంఘం అనేటువంటిది మనుగడ సాధించాలి అంటే ప్రతి అవయవం దేవుడు మనకి ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచన చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకోండి, అసలు నేను ఏమేం పనులు చేయగలను అనేటువంటిది ఒకసారి మీరు రాసుకోండి. మనం ఎప్పుడు అది చూసుకోము, అసలు నేను ఏమేం పనులు చేయగలను అనేటువంటిది ఒకసారి రాసుకోండి. రాసుకొని ఏమేం పనులు చేయగలరో వాటన్నింటినీ సేవకుడి దగ్గర లేకపోతే తెచ్చిపెట్టండి. అయ్యా ఈ పనులు నేను చేయగలను, ఎవరినైనా పలకరించాలంటే నేను చేయగలను, ఎవరినైనా మాట్లాడాలంటే నేను చేయగలను, లేకపోతే నేను ఈ పనులు చేయగలను, ఇదిగో వీటిల్లో నన్ను ఎప్పుడైనా సరే మీరు ఉపయోగించుకోండి. పోనీ పగలు నాకు ఉద్యోగం ఉంటుందో పని ఉంటుందో, సాయంత్రం పూట అయితే నేను అందుబాటులో ఉంటాను, లేకపోతే వారంలో 7 రోజులు ఉండకపోవచ్చు, పలానా సోమవారం మాత్రం ఒక అరగంట నేను రాగలుగుతున్నాను, ఈ పనులు నేను చేయగలను, అందులో నన్ను ఉపయోగించుకోండి అని కనుక ఇచ్చారనుకోండి, స్థానిక సంఘం మనకున్న సామర్థ్యాలన్నీ కనుక ఉపయోగించడం మొదలు పెడితే చాలా గొప్ప రిజల్ట్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మన దగ్గర సత్యం ఉంది, వాక్యం బాగా చెప్తున్నాం, కానీ ఎదగలేకపోవటానికి కొన్ని కారణాలు ఏమిటి అంటే అవయవాలన్నీ కూడా సమిష్టిగా కలిసి పనిచేయటంలో విఫలం అవుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చి శరీరం కొరకు పెట్టడం లేదు. కుటుంబం కొరకు పెడతాం, ఇంటి కొరకు కొడతాం, పిల్లల కొరకు పెడతాం. ఒక్కోసారి మీరు చూడండి, ముసలి వాళ్ళు అయిపోయినా, ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగలేకపోయినా శరీరాన్ని ఈడ్చుకుంటూ ఉద్యోగానికి వెళ్తారు. ఎందుకంటే పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదండి, వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదండి, కాబట్టి అప్పుడు దాకా ఈ శరీరాన్ని నేను ఉపయోగించాల్సిందే. మరి ఈ శరీరాన్ని ఎంతవరకు దేవుని కొరకు ఉపయోగిస్తున్నాం? సేవ కొరకు, ఆత్మల రక్షణ కొరకు, నశించిపోయేటువంటి ఆత్మల కొరకు ఎంతవరకు ఈ శరీరాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం? కాబట్టి నో టాలెంట్ పర్సన్ అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఉండరు, ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరు. నో టాలెంట్ పర్సన్. ప్రతి వ్యక్తికి కూడా దేవుడు తలాంతులు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. దేవుడు మనకు కూడా తలాంతులు ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు. ముఖ్యంగా చిన్నపిల్లలకు చిన్నతనం నుంచే వాళ్ళలో ఏ తలాంతం ఉందో మీరే బయటకు తీసి, నాయన నువ్వు ఈ పని బాగా చేయగలుగుతావు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి చెప్పండి, వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఒకసారి మనకే తలాంతం ఉందో మనకి 40-50 సంవత్సరాలు వచ్చాక కూడా తెలియదు. నేనేం చేయగలుగుతాను అబ్బా అని ఆలోచన చేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేయగలుగుతారో వాళ్ళకే తెలియదు. కాబట్టి మనకి ఏ టాలెంట్ ఉందో మనం గుర్తించాలి. చిన్నతనం నుంచే గుర్తించామనుకోండి, చిన్నప్పటి నుంచే దాన్ని వాడటం మొదలు పెడతాం, గుంట తీసి గుంటలో పెట్టిన తలాంతులాగా కాకుండా. కాబట్టి మనలో ఉన్న తలాంతు ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, ఎదుటి వాళ్ళని అడగండి, నేను ఎందుకు పనికి వస్తానో చెప్పు ఒకసారి అని. లేకపోతే నేను ఏ పనులు బాగా చేస్తానో చెప్పు ఒకసారి అంటే ఎదుటోళ్ళు బాగా చెప్తారు మన గురించి. ఒకవేళ మీ గురించి మీకు అర్థం కాలేదనుకోండి, ఎదుటోళ్ళని అడగండి. లేకపోతే సిగ్గుపడకుండా వచ్చి బ్రదర్ని అడగండి, నేను దేనికి పనికి వస్తానో మీరు దానికి ఉపయోగించుకోవడని ఆప్షన్ వాళ్ళకే ఇచ్చేయండి. వాళ్ళే బాగా చూస్తారు, దేనికి పనికి వస్తారో దానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి మనం అందరం కలిసి దేవుని పని చేద్దాము, గొప్ప కార్యాలను మనం సాధిద్దాము, ఈ శరీరం యొక్క అభివృద్ధికి మనం తోడ్పడదాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.